welcome back to the channel Balu Tech Lines. In the last lecture we have finished differential equations unit, right? So from this video or from this session we are going to start linear algebra. Okay, linear algebra అనేది really mathematics point of view లో really very important. Okay, so linear algebra లో మనకి 4 ఇంపార్టెంట్ మాడ్యూల్స్ ఉంటాయి. అంటే లీనియర్ ఆల్జీబ్రా అనేటువంటి ఒక చాప్టర్ మీకు 4 వీడియోస్ లో వస్తుంది. ఓకే, సో ఫస్ట్ వీడియో వచ్చేసరికి ఇంట్రడక్షన్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, ఇన్వర్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ట్రాన్స్పోజ్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి, ఇవన్నీ ఒక వీడియోలో మనం ఫినిష్ చేద్దాం. దానికి సంబంధించిన గేట్ ప్రాబ్లమ్స్. అండ్ వీళ్ళు లెక్చర్ నెంబర్ 2 లో వచ్చేసరికి లెక్చర్ నెంబర్ 2 లో మనకి ర్యాంక్, అంటే మనకు ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ర్యాంక్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, ర్యాంక్ మీద గేట్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి, ఇలాంటివన్నీ మనం సెకండ్ వీడియోలో డిస్కస్ చేస్తాం. అండ్ థర్డ్ వీడియోలో వచ్చేసరికి సొల్యూషన్ ఆఫ్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్, అంటే ఒక 2 ఈక్వేషన్స్ 3 ఈక్వేషన్స్ ఇచ్చి వాటి సొల్యూషన్ ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత, జెడ్ వాల్యూ ఎంత, లేదా సిస్టమ్ కన్సిస్టెంట్ ఇన్కన్సిస్టెంట్, ఒకవేళ కన్సిస్టెంట్ అయితే యూనిక్ సొల్యూషన్, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఈ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ మనము థర్డ్ మాడ్యూల్ చూస్తాం. అండ్ లాస్ట్ మాడ్యూల్ వచ్చేసరికి హైగన్ వాల్యూస్, హైగన్ వెక్టర్స్ అండ్ కైలీ హామిల్టన్ థియరం. ఓకే, సో 4 మాడ్యూల్స్ లో నేను లీనియర్ ఆల్జీబ్రా అనేది మీకు ఫినిష్ చేసేస్తాను. సో కాబట్టి కూల్ గా 4 వీడియోస్ చూడండి. సో మీరు లీనియర్ ఆల్జీబ్రా నుంచి ఎటువంటి క్వశ్చన్ వచ్చినా కానీ మీరు హ్యాపీగా హ్యాండిల్ చేయొచ్చు. ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఓకే, సో కీప్ ద హెడింగ్ యూనిట్ నెంబర్ 4 లీనియర్ ఆల్జీబ్రా. రైట్, మన లీనియర్ ఆల్జీబ్రా అంటే ఏం లేదమ్మా, సింపుల్ గా మ్యాట్రిక్స్ ఆపరేషన్స్. ఓకే, సో ఫస్ట్ మనకి అసలు మ్యాట్రిక్స్ అంటే ఏంటో తెలియాలి. బేసిక్ థింగ్. మా మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ ఎన్ ఎర్రే. రైట్, మా ఎర్రే అంటే గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్, మీకు తెలుసో లేదు. సో సింపుల్ గా మనం 2 డైమెన్షనల్ అర్రే ఏమంటాం అంటే మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, మీరు చాలా సార్లు మ్యాట్రిక్స్ అడిషన్, మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అని ప్రోగ్రామ్స్ రాసుంటారు. సి లాంగ్వేజ్ లో కావచ్చు, సి ప్లస్ ప్లస్ లో కావచ్చు, జావాలో కావచ్చు, దేంట్లో అయినా సరే మీరు ప్రోగ్రామ్స్ రాసుంటారు. అక్కడ మీరు డిక్లేర్ చేసేటప్పుడు ఎట్లా డిక్లేర్ చేస్తారు? ఇంట్ ఏ ఆఫ్ సమ్ రో సైజ్, రో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ రో అండ్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ కాలమ్. సిమిలర్ గా బి ఆఫ్ రోని పెడతాం. సో అక్కడ మనం 2 స్క్వేర్ బ్రేసెస్ అనేది ఎందుకు పెడతాం? ఇట్ రిప్రజెంట్స్ ఏ 2 డైమెన్షనల్ అర్రే. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే మ్యాట్రిక్స్ అనేది 2 డైమెన్షనల్ అర్రే. అర్రే అంటే ఏంటి? గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్. కాకపోతే కంపల్సరీగా ఆ ఎలిమెంట్స్ అనేది సేమ్ కైండ్ ఉండాలి. ఫర్ సపోజ్ నువ్వు ఇంటూ ఏ ఆఫ్ 20 పెట్టావు అనుకోమ్మా, నువ్వు కంపల్సరీగా ఏ లోకి ఎంటర్ చేసే ఎలిమెంట్స్ ఇంటే అయి ఉండాలి, ఫ్లోట్ అవ్వకూడదు, క్యారెక్టర్ అవ్వకూడదు, స్ట్రింగ్ అవ్వకూడదు, ఇంకోటి అవ్వకూడదు. ఓకే, సో కాబట్టి మీనింగ్ ఏంటి? అర్రే మీనింగ్ ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ సేమ్ కైండ్, సింప్లీ. సో కాబట్టి మ్యాట్రిక్స్ అంటే ఏమని డిఫైన్ చేస్తాం? మ్యాట్రిక్స్ ఈస్ నథింగ్ బట్ 2 డైమెన్షనల్ అర్రే విచ్ ఈస్ నథింగ్ బట్ ద కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్. ఓకే, సో ఫస్ట్ ఆ పాయింట్ నోట్ చేసుకుంటాం. ఓకే, ఏ మ్యాట్రిక్స్ ఈస్ నథింగ్ బట్ ఏ 2 డైమెన్షనల్ అర్రే. ఏ మ్యాట్రిక్స్ ఈస్ నథింగ్ బట్ ఏ 2 డైమెన్షనల్ అర్రే. A matrix is nothing but a 2-dimensional array which is the collection of similar types of elements. Which is the collection of similar types of elements. Which is the collection of similar types of elements. Okay, so similar elements యొక్క 2-dimensional array ని మనం ఏమంటాం అంటే matrix అంటాం. సింపుల్ సి బాత్. ఓకే, సింపుల్ ఎగ్జాంపుల్. if aij is equal to aij to the base 2 by 2, simply aij to the base 2 by 2 and okay I square and if a is equal to aij to the base 2 by 2 and aij ఎట్లా రిలేట్ అయ్యాయి ఉన్నాయంటే let us suppose I square minus j square simply. Okay, and a is equal to I square minus j square simply. Then the matrix A is dash. Then the matrix simply aij and aij and I కి j కి మధ్య ఉన్న రిలేషన్ వచ్చేసరికి I square minus j square అయితే then the matrix A is equal to dash. ఓకే, సింప్లీ ఏమి ఇస్తాడు మా క్వశ్చన్ లో? వాడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఐజే టు ద బేస్ 2 by 2 కావచ్చు, 3 by 3 కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదో ఒకటి ఇస్తాడు. సో మనకి ఏఐజే రిలేషన్ ఇస్తాడు, I square minus j square. దెన్ ద మ్యాట్రిక్స్ A ఈజ్ డాష్. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడు, మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 2 by 2 మ్యాట్రిక్స్ కదా. 2 by 2 మ్యాట్రిక్స్ కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ ఏముంటది? A11. నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి A12, నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి A21 అండ్ నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే A22. సింప్లీ కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు మా ఏఐజే ఈజ్ ఈక్వల్ టు I square minus j square కదా. ఇక్కడ చూడమ్మా, ఇక్కడ 1 square minus 1 square, ఎందుకంటే ఇక్కడ I వాల్యూ 1, j వాల్యూ 1. 1 square minus 1 square అంటే ఎంత? 0. ఇక్కడ చూడు I square minus j square అంటే 1 square minus 2 square అంటే 1 minus 4, అంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందమ్మా? -3. నెక్స్ట్ A21 అంటే మీనింగ్ చూడు, I square minus j square, 2 2s are 4 minus 1 square is 1. సో 4 minus 1 వాల్యూ ఎంత అంటే +3. సిమిలర్లీ A22 చూడు, I square minus j square అంటే 2 square 4 minus 2 square 4, 4 minus 4 ఎంత అవుతుంది అంటే 0. దిస్ ఈస్ నథింగ్ బట్ ద మ్యాట్రిక్స్ ఏ. ఇది ఫేమస్ మోడల్ అమ్మ గేట్ లో. సో కాబట్టి ఏంటి మీనింగ్? ఒక మ్యాట్రిక్స్ ఏ ఇస్తాడు సింబాలిక్ ఫామ్ లో, ఆ సింబాలిక్ ఫామ్ యొక్క రిలేషన్ ఇస్తాడు I కి J కి, నేను మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేయమంటే నువ్వు ఈజీగా ఈ విధంగా ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? సో నెక్స్ట్ ప్రాబ్లం, నెక్స్ట్ ఎగ్జాంపుల్ నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ నెంబర్ 2 సింప్లీ. ఓకే, ఇఫ్ a is equal to, దీనిలో గేట్ ప్రాబ్లమ్స్ చేపిస్తాను లాస్ట్ లో. ఓకే, ఇఫ్ a is equal to aij
to the base 3 by 3 and for all aij is equal to I into j, then the matrix A is equal to dash simply. Okay, so కాబట్టి A is equal to aij to the base 3 by 3 అన్నాడు అండ్ aij is equal to I into j అన్నాడు అండ్ నేను A వాల్యూ ఫైండ్ చేయమంటున్నాడు సింప్లీ. ఓకే, సో ఎలా చెప్తావు అమ్మా, ఎలా మీకు తెలిసిందే కదా. సో వీడియో పాస్ చేసి ఆన్సర్ చేసేసేయండి అమ్మా, తర్వాత నా అంతా వెరిఫై చేసుకోండి. ఓకే, సో 3 by 3 మ్యాట్రిక్స్ అంటే మనకి 3 by 3 మ్యాట్రిక్స్ వస్తుంది అండ్ A11 అండ్ దిస్ ఈజ్ A12 అండ్ దిస్ ఈజ్ A13 and this is nothing but A21 and this is nothing but A22 and this is nothing but A23 and this is nothing but A31, this is A23, right, and this is nothing but A32 and this is nothing but A33 simply. ఓకే, సో కాబట్టి ఇక్కడ ఫార్ములా ఏంటి అంటే రో కాలమ్ రిలేషన్ ఏంటి I ఇంటూ జే సింప్లీ, రైట్. సో కాబట్టి I వాల్యూ 1 J వాల్యూ 1 కాబట్టి 1 ఇంటూ 1 ఎంత అంటే 1. సిమిలర్లీ ఇక్కడ I వాల్యూ 1 J వాల్యూ 2 కాబట్టి 1 ఇంటూ 2 ఎంత అంటే 2. ఇక్కడ I వాల్యూ 1 J వాల్యూ 3 కాబట్టి 1 ఇంటూ 3 ఎంత అంటే 3 సింప్లీ. నెక్స్ట్ ఇక్కడ I వాల్యూ 2 J వాల్యూ 1 కాబట్టి 2 ఇంటూ 1 ఎంత అంటే 2. ఇక్కడ I వాల్యూ 2 J వాల్యూ 2 కాబట్టి 2 ఇంటూ 2 ఎంత అంటే 4. అండ్ ఇక్కడ I వాల్యూ 2 J వాల్యూ 3, సో 3 ఇంటూ 2 ఇస్ నథింగ్ బట్ 6. ఇక్కడ 3 ఇంటూ 1 3 అండ్ ఇక్కడ 3 ఇంటూ 2 వచ్చేసరికి 6 అండ్ ఇక్కడ 3 ఇంటూ 3 వచ్చేసరికి 9. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద గివెన్ మ్యాట్రిక్స్ ఫర్ ద గివెన్ సింబాలిక్ ఫామ్. ఓకే, సో కాబట్టి ఇప్పటి వరకు మనం ఏం కవర్ చేసామో మ్యాట్రిక్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నథింగ్ బట్ 2-dimensional array which consisting of similar kind of elements. అంటే ఉంటే ఇంటీజర్స్ ఉంటాయి, లేకపోతే క్యారెక్టర్స్ ఉంటాయి, ఏది ఉంటే సిమిలర్ కైండ్ ఉండాలి, అది ఫస్ట్ థింగ్. అక్కడ సింబాలిక్ ఫామ్ ఏమని చెప్పాం, aij to the base m by n అండ్ ij కి రిలేషన్ కనుక ఇస్తే ఆటోమేటిక్ వాడు ఏ రిలేషన్ అయితే ఇస్తారో ఆ రిలేషన్ బట్టి మనం మ్యాట్రిక్స్ అనేది ఈజీగా ఫ్రేమ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇంకొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండమ్మా, ఇక్కడ ఇది చూడండి, ఇది A11 ఎలిమెంట్ అండ్ ఇది A22 ఎలిమెంట్ అండ్ ఇది A33 ఎలిమెంట్. ఈ 3 ఎలిమెంట్స్ ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఇక్కడ A11, ఇది A22, ఇది A33 అంటే ఇక్కడ I వాల్యూ J వాల్యూ రెండు 1, ఇక్కడ I వాల్యూ J వాల్యూ రెండు 2 అండ్ ఇక్కడ I వాల్యూ J వాల్యూ రెండు 3. అంటే దాని మీనింగ్ ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు J అంటే I ఈజ్ ఈక్వల్ టు J కనుక అన్నాను అంటే ఆ ఎలిమెంట్స్ ని మనం ఏమంటాం అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. జాగ్రత్తగా చూడండి, అక్కడ డయాగ్నల్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో A11, A22, A33, A44, A55 అట్లా డయాగ్నల్ ఎలిమెంట్స్ ఉన్నాయి కదా, వాటిని ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటాం. ఒక ఎలిమెంట్ కంపల్సరీగా ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ అవ్వాలి అంటే కండిషన్ ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు J. I ఈజ్ ఈక్వల్ టు J అన్నాను అంటే కంపల్సరీగా నీకు ఎమ్మటే మైండ్ లో స్ట్రైక్ అవ్వాల్సింది అంటే ఫైండ్ ఇట్ బిలాంగ్స్ టు ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్. ఒకవేళ I నాట్ ఈజ్ ఈక్వల్ టు J అనుకో ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్ కాదు, ఇంకో చోట ఎక్కడ ఉంటుంది. చెప్పింది అర్థమవుతుందమ్మా. సో కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు J ఎలిమెంట్ అనగానే నీకు ఇమీడియట్ గా మైండ్ లోకి రావాల్సింది అంటే ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్, రైట్. సో కాబట్టి మ్యాట్రిక్స్ డెఫినేషన్, మ్యాట్రిక్స్ సింబాలిక్ ఫామ్ అండ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ సింబాలిక్ ఫామ్ అండ్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్. ఓకే, సో కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ హెడింగ్ పెట్టుకున్నామా, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, సింప్లీ టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్, టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్. ఫస్ట్ వన్ రాసుకున్నామా రెక్టాంగులర్. ఫస్ట్ వన్ వచ్చేసరికి రో మ్యాట్రిక్స్ అని రాసుకున్నామా, రో మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్, రో మ్యాట్రిక్స్. ఓకే, నేను ఎట్లాగైతే రాస్తానో అదే విధంగా రాసుకున్నాం. మీరు డెఫినేషన్ అయ్యే రావాల్సిన అవసరం లేదు, అది టైం వేస్ట్ అండ్ అది అసలు డెఫినేషన్ తో పని లేదు, మన జస్ట్ ప్రాపర్టీస్ చాలా అంతే, రైట్. మరి రో మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే సింగిల్ రో ఉండాలి, అంటే సింగిల్ రో ఉండాలి, ఎన్ని కాలమ్స్ అయినా ఉండొచ్చు 1 by n. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఏంటి అంటే సింగిల్ రో కదా, సో కాబట్టి 1 2 1 ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే కదా, ఎందుకంటే దీని యొక్క ఆర్డర్ ఎంత 1/3. సో కాబట్టి ఇక్కడ చూడు, ఎందుకంటే ఒక రో 3 కాలమ్స్ ఉన్నాయి కాబట్టి m is ఒక రో ఉంది కాబట్టి దాన్ని ఏమంటామంటే రో మ్యాట్రిక్స్ అంటాం, సింపుల్. సో కాబట్టి రో మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే సింగిల్ రో ఉండాలి, ఎన్ని కాలమ్స్ అయినా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, నెక్స్ట్ ఇది అయిపోతే నెక్స్ట్ సెకండ్ వన్ రాసుకున్నాం, కాలమ్ మ్యాట్రిక్స్. కాలమ్ మ్యాట్రిక్స్ సింపుల్. రో మ్యాట్రిక్స్ అయిపోయిన తర్వాత కాలమ్ మ్యాట్రిక్స్. మరి కాలమ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఏంటంటే m/1 అంటే ఎన్ని రోస్ అయినా ఉండొచ్చు కానీ కాలమ్ మాత్రం ఒకటే ఉండాలి. ఓకే, సో కాబట్టి దానికి ఎగ్జాంపుల్ ఏమని చెప్తా 1 2 1 సింపుల్. ఇది అయిపోయింది కదా మా కాలమ్ మ్యాట్రిక్స్. ఇది చూడు ఎన్ని రోస్ ఉన్నాయి 3, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 1. సో కాబట్టి సింగిల్ కాలమ్ ఉంది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే కాలమ్ మ్యాట్రిక్స్ అనొచ్చు. ఓకే, సింపుల్. నెక్స్ట్ థర్డ్ వన్ స్క్వేర్ మ్యాట్రిక్స్. థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే స్క్వేర్ మ్యాట్రిక్స్. మరి ఇక్కడ చూడండి, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ అనుకుంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఏం చెప్పాను, నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ కనుకుంటే దాన్ని మనము స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. సో కాబట్టి m ఈజ్ ఈక్వల్ టు n అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ కనుకుంటే దాన్ని స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాము. ఎగ్జాంపుల్ నీ ఇష్టం వచ్చింది ఏదో ఫ్రేమ్ చేసుకోమా, 1 2 2 1. ఇక్కడ ఎన్ని రోస్ ఉన్నాయి 2, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి 2, 2/2, 3/3, 4/4, 5/5 ఇవన్నీ ఏ మ్యాట్రిక్స్ అవుతాయంటే స్క్వేర్ మ్యాట్రిక్సెస్ అవుతాయి. అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ రోస్ కనుక అయితే ఆటోమేటిక్ గా దాన్ని ఏమంటామంటే స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఫోర్త్ వన్ నోట్ చేసుకుందాం, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్.
అయిపోయిన తర్వాత ఫోర్త్ వన్ రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. మరి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి మీనింగ్? నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్ సింప్లీ. సో కాబట్టి నీ ఇష్టం వచ్చి 2/3 3/2 4/2 ఏదో ఒకటి నీ ఇష్టం. అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అవ్వకూడదు. 1 2 3 4 5 6. ఇక్కడ చూడు ఎన్ని రోస్ ఉన్నాయి? 2 రోస్ ఉన్నాయి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 3 కాలమ్స్ ఉన్నాయి. సో కాబట్టి నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈస్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్ కాబట్టి ఇది ఏమవుతుందంటే ఒక రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఓకే, సింపుల్ రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ చెప్తాను చూడు. ఫస్ట్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తాను చూడండి. మా ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అనేది ఏదైనా ఉండొచ్చు అమ్మా, నీ ఇష్టం ఏదైనా పెట్టుకో, ప్రాబ్లం ఏం లేదు. కానీ అప్పర్ ట్రయాంగులర్ అంటే ఇక్కడ ఈ ఎలిమెంట్స్ ఏవైతే ఉంటాయో కింద ఎలిమెంట్స్ కూడా నాకు అదే ఉండాలి. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ నేను 4 5 6 అనేది రాశాను అనుకోమ్మా, ఇక్కడ కూడా కంపల్సరీగా నేను 4 5 6 రాయాలి. ఓకే, అర్థమైందమ్మా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఎట్లా ఫ్రేమ్ చేస్తాం? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ నువ్వు ఏమైనా రాసుకో, ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ అప్పర్ లోయర్ ట్రయాంగిల్ ఏదైతే రాసావో అప్పర్ ట్రయాంగిల్ లో కూడా అదే రాయాలి. ఓకే, అంటే దాని మీనింగ్ ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కనుక అయితే దాన్ని మనం ఏమంటాం అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం సింపుల్. ఓకే, సో కావాలంటే ఇక్కడ చూడమ్మా సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో ఇది ఏ అనుకున్నాం ఫర్ సపోజ్. ఓకే, ఏ ట్రాన్స్పోజ్ క్యాలిక్యులేట్ చేయి. ఏ ట్రాన్స్పోజ్ అంటే మీనింగ్ ఏంటంటే రోస్ ని కాలమ్స్ ని ఇంటర్చేంజ్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ రో ఏముంది 1 4 5, అది ఇక్కడ కాలమ్ అవుతుంది 1 4 5. ఇక్కడ సెకండ్ రో ఏముంది 4 2 6, అది ఇక్కడ సెకండ్ కాలమ్ అవుతుంది 4 2 6. ఇక్కడ 5 6 లేని థర్డ్ రో ఇక్కడ వచ్చేదాకా అది ఏమవుతుంది అంటే కాలమ్ అవుతుంది. కావాలంటే చూడమ్మా ఈ మ్యాట్రిక్స్ రెండు సేమ్. సో కాబట్టి ఇది ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ అయింది కాబట్టి దీన్ని మనం ఏమనొచ్చు అంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనొచ్చు. ఓకే, సో కాబట్టి రో మ్యాట్రిక్స్ అంటేనేమో సింగిల్ రో, కాలమ్ మ్యాట్రిక్స్ అంటేనేమో సింగిల్ కాలమ్, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ అంటేనేమో నెంబర్ ఆఫ్ రోస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్ అంటేనేమో నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్, అండ్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఒక మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేసినప్పుడు నాకు మళ్ళీ అదే వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్ దాన్ని మనం ఏమంటామంటే సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. సింపుల్ సిబాత్. ఓకే, దానికి ఎగ్జాంపుల్ ఎట్లా ఫ్రేమ్ చేయాలి? ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు, పైన ఏవైతే ఉంటే కింద కూడా అదే ఉండాలి. అంటే దాని మీనింగ్ ఏంటి సింబాలిక్ గా చెప్పాలంటే ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏజేఐ సింప్లీ. ఏఐజే ఈజ్ ఈక్వల్ టు ఏజేఐ. ఓకే, సో కాబట్టి ఇంతవరకు నోట్ చేశారు అనుకుంటున్నానమ్మా. సో నేను ఏదో చేస్తున్నాను, మీరు పాస్ చేసుకొని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తర్వాత స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. సిమెట్రిక్ మ్యాట్రిక్స్ తర్వాత స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. మా సిమెట్రిక్ అంటే ఏంటి? ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ కదా. స్క్యూ సిమెట్రిక్ అంటే మీనింగ్ ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ సింప్లీ. ఓకే, సిమెట్రిక్ అంటేనేమో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఏ, స్క్యూ సిమెట్రిక్ అంటే ఏంటంటే ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ. అది పెద్ద విషయం ఏం కాదు. సో ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏమో ఒకటి చెప్తున్నాను చూడండి. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఫ్రేమ్ చేసే పద్ధతి, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కంపల్సరీగా 0 ఉండాలి. ఒక మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అని క్వశ్చన్ లో చెప్పాడంటే నీకు ఇమ్మీడియట్ గా మైండ్ లో స్ట్రైక్ అవ్వాల్సింది ఏంటంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ షుడ్ బి ఈక్వల్ టు 0. అసలు అందులో వేరే ఆల్టర్నేటివ్ లేదు. ఓకే, సో స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కంపల్సరీగా ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఎలా ఉండాలమ్మా? 0 ఉండాలి. ఓకే, సో కాబట్టి పైన ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో 1 2 3 పైన ఏదైతే ఎలిమెంట్స్ ఉంటాయో కింద మైనస్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్ రాయాలి. అప్పుడు ఆటోమేటిక్ అది ఏమైతే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్. కావాలంటే చెక్ చేసి ఇది ఏ అనుకుందాం అనుకో ఫర్ సపోజ్. సో దీనికి ఏ ట్రాన్స్పోజ్ క్యాలిక్యులేట్ చేస్తే ఏమైతే చూడు ఇది ఇక్కడ 0 1 2 వస్తుంది, ఇక్కడ వచ్చేసరికి -1 0 3 వస్తుంది, అండ్ ఇక్కడ వచ్చేసరికి -2 -3 0 వస్తుంది సింపుల్ గా. ఓకే, సో దీంట్లో నుంచి మైనస్ కామన్ వచ్చి మైనస్ ఆఫ్ 0 1 2 -1 0 3 అండ్ -2 -3 0. ఓకే, ఇది ఎలా ఉందమ్మా? ఏ ఫార్మాట్ లో ఉంది కదా. సో కాబట్టి దట్ ఈస్ ఈక్వల్ టు మైనస్. ఇక్కడ చూడు ఏమొచ్చింది, ఇక్కడ నీకు ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఏ వచ్చింది కాబట్టి దాన్ని స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, కానీ ఇక్కడ మనకి సింబాలిక్ ఫామ్ ఇంపార్టెంట్ అమ్మా. సింబాలిక్ ఫామ్ ఏంటి? ఏఐజే ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు? ఫర్ ఆల్ ఐ ఈజ్ ఈక్వల్ టు జీ. అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మొత్తం కంపల్సరీగా ఏమైపోవాలమ్మా? 0. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కాని పక్షంలో ఆటోమేటిక్ అది దేనికి ఈక్వల్ అవ్వాలి? -AGIకి ఈక్వల్ అవ్వాలి. ఫర్ ఆల్ I naught is equal to J. This is nothing but the symbolic form of skew symmetric matrix. ఓకే, ఇది ఒకసారి గేట్ లో ఇచ్చారమ్మా. ఈ సింబాలిక్ ఫామ్ ఇట్లా ఇస్తాడు, ఇచ్చేసి ఇదే మ్యాట్రిక్స్ అంటాడు. సో కాబట్టి ఆటోమేటిక్ క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, ప్రిన్సిపల్ డయాగోనల్ ఈజ్ ఈక్వల్ టు 0. మిగతా ఎలిమెంట్స్ అన్ని పైన ఏవైతే ఉన్నాయి కింద మైనస్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి కంపల్సరీ ఇది ఏమవుతుంది అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఏమంటే మైండ్ లోకి వచ్చేసేయాలి, రైట్? సో ఫైన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద 6th మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ నోట్ ఆన్ ద 7th. Okay, upper triangular matrix. 7th one is upper triangular matrix. Okay, మా upper triangular matrix అంటే చెప్తున్నాను చూడు. అప్పర్ ట్రయాంగులర్ అంటే మీనింగ్ ఏంటంటే డయాగోనల్ ఎలిమెంట్స్ ఏవైనా ఉండొచ్చు అమ్మా, నీ ఇష్టం ఏదైనా ఉండొచ్చు, కానీ కింద మాత్రం కంపల్సరీగా అన్ని 0లు ఉండాలి. పైన కూడా ఏదైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. చెప్పింది అర్థమవుతుందమ్మా? కింద ఏవైనా 0 ఉండొచ్చు, పైన మాత్రం 0 ఉండకూడదు. ఓకే, సో అప్పుడు మనం దాన్ని ఏమంటాం అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం. దీనికి సింబాలిక్ ఫామ్ ఏం రాస్తాం? జాగ్రత్తగా చూడు. ఏఐజే
ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు ఈ కేసులో. ఈ కేసుని ఎలా ఎవాల్యుయేట్ చేస్తామో చూడు. ఈ ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి A11, ఇది వచ్చేసరికి ఏంటంటే A12, ఇది వచ్చేసరికి ఏంటంటే A13, ఇది వచ్చేసరికి చూడమ్మా A21, ఇది వచ్చేసరికి ఏమో A22, ఇది వచ్చేసరికి ఏమైందంటే A23, ఈ ఎలిమెంట్ వచ్చేసరికి A31, ఈ ఎలిమెంట్ ఏమో A32, ఈ ఎలిమెంట్ వచ్చేసరికి A33. ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. ఇదేమో A21, ఇది A31, ఇది A32. ఈ 3 ఎలిమెంట్స్ 0 ఉన్నాయి కదా. ఈ 3 ఎలిమెంట్స్ లో ఐకి జీకి రిలేషన్ ఫైండ్ వచ్చి, ఇక్కడ I గ్రేటర్ దాన్ JA ఉంది, ఇక్కడ I గ్రేటర్ దాన్ JA ఉంది, ఇక్కడ కూడా I గ్రేటర్ దాన్ JA ఉంది. మిగతా అన్ని ఎలిమెంట్స్ చూడు, ఈ 3 ఎలిమెంట్స్ ఏమో I ఈజ్ ఈక్వల్ టు J, అండ్ ఈ 3 ఎలిమెంట్స్ వచ్చేసరికి I లెస్ దాన్ J. సో కాబట్టి ఇక్కడ ఏమని పెడతావు, Aij ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ I గ్రేటర్ దాన్ J ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, ఎనీ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఎనీ వాల్యూ ఫర్ ఆల్ I లెస్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు J. చెప్పింది అర్థమవుతుందా? అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఏంటి, కింద ఎలిమెంట్స్ మొత్తం 0 అవ్వాలి, అంటే I గ్రేటర్ దాన్ J ఎలిమెంట్స్ మొత్తం 0 అవ్వాలి. సో అప్పుడు మనం దాన్ని ఏమంటాం అంటే అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటాం సింప్లీ. ఓకే, సో దీనికి కాంట్రాడిక్ట్ గా సిమిలర్ గా మనకి ఏముంటుంది అంటే లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఓకే, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ తర్వాత లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, సింప్లీ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సేమ్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏవైనా ఉండొచ్చు, కంపల్సరీగా పై ఎలిమెంట్స్ మొత్తం 0 ఉండాలి, కింద ఎలిమెంట్స్ ఏవైనా ఉండొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, దిస్ ఈజ్ నథింగ్ బట్ లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. ఇక్కడ ఎలిమెంట్ చూడు, ఇది వచ్చేసరికి ఏమో A11, ఇది వచ్చేసరికి A12, ఇది వచ్చేసరికి A13, ఇది వచ్చేసరికి A21, ఇది వచ్చేసరికి A22, ఇది వచ్చేసరికి A23, ఇది వచ్చేసరికి ఏమో A31, ఇది వచ్చేసరికి A32, అండ్ ఇది వచ్చేసరికి ఏమవుతుంది అంటే A33. ఇంకా చూడమ్మా, ఈ జీరోస్ ఏవి, ఈ మూడు కేసుల కండిషన్ చూడు, ఆటోమేటిక్ గా 1 2 1 3 2 3 I లెస్ దాన్ J ఉన్నాయి. ఇంకా మిగతా ఈ 3 ఏమో I ఈక్వల్ టు J, ఈ 3 వచ్చేసరికి I గ్రేటర్ దాన్ J. సో కాబట్టి ఒక లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ యొక్క సింబాలిక్ ఫామ్ ఏం రాస్తామంటే Aij ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు ఫర్ ఆల్ I లెస్ దాన్ J. ఓకే, ఈజ్ ఈక్వల్ టు సమ్ వాల్యూ, ఏ వాల్యూ అయినా ఉండొచ్చు, ఎనీ వాల్యూ ఫర్ ఆల్ I గ్రేటర్ దాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు J. ఓకే, అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయితేనేమో I గ్రేటర్ దాన్ J ఎలిమెంట్స్ మొత్తం 0, మిగతా అన్ని ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. అది లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే I లెస్ దాన్ J ఎలిమెంట్స్ అన్ని 0 అవుతాయి, మిగతా అన్ని ఏ వాల్యూస్ అన్ని ఉండొచ్చు. ఓకే, సో కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ పాయింట్స్ అన్ని మైండ్ లో ఉంచుకోండి. ఓకే, సో ఐఎమ్ రిమూవింగ్ ఇట్ ఆఫ్, మీరు పాస్ చేసుకుని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ మ్యాట్రిక్స్ నెంబర్ 9. ఓకే, స్కేలర్ మ్యాట్రిక్స్, సింప్లీ స్కేలర్ మ్యాట్రిక్స్. స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అన్ని ఒకటే వాల్యూ ఉండాలి. అది ఏదైనా కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 4 కావచ్చు, ఏదైనా కావచ్చు. మిగతా ఎలిమెంట్స్ మొత్తం ఏమైపోతాయి అంటే 0 అయిపోతాయి. సో దీన్ని మనం ఏమంటామంటే ఒక స్కేలర్ మ్యాట్రిక్స్ అంటాం. స్కేలర్ మ్యాట్రిక్స్ ఎట్లా రిప్రజెంట్ చేస్తాము సింబాలిక్ గా, Aij ఈజ్ ఈక్వల్ టు, ఇక జాగ్రత్త చూడు, ఇక్కడ ఏదైనా ఒకటే కాన్స్టెంట్ ఉండాలి, ఈజ్ ఈక్వల్ టు K ఫర్ ఆల్ ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కదా. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, I ఈజ్ ఈక్వల్ టు J, ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ I నాట్ ఈజ్ ఈక్వల్ టు J. దిస్ ఈజ్ నథింగ్ బట్ సింబాలిక్ ఫామ్. ఇది ఇస్తాడమ్మా, ఇది సింబాలిక్ ఫామ్ ఇచ్చి ద గివెన్ ద అబోవ్ సింబాలిక్ ఫామ్ రిప్రజెంట్స్ డాష్ మ్యాట్రిక్స్ అంటాడు. అలాంటప్పుడు మనం సింపుల్ గా చెప్పాలి, ఓకే ఫైన్, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్ ఏమో ఒక కాన్స్టెంట్ వాల్యూ, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కాని వాల్యూస్ మొత్తం 0s. సో కాబట్టి అది ఏమవుతుందంటే స్కేలర్ మ్యాట్రిక్స్ అవుతుంది, ఈజీగా చెప్పేసి. ఓకే, నెక్స్ట్ నోట్ ఆన్ ద 10th మ్యాట్రిక్స్. ఓకే, 10th మ్యాట్రిక్స్ ఈజ్ నథింగ్ బట్ యూనిట్ మ్యాట్రిక్స్. యూనిట్ మ్యాట్రిక్స్ ని మనం ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని కూడా అంటాం. ఓకే, ఐడెంటిటీ మ్యాట్రిక్స్, ఇది ఫేమస్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకే, సో ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే మీకు ఆల్రెడీ తెలుసు, అందరికి తెలిసే ఉంటుంది, 1 0 0 0 1 0 0 0 1. ఓకే, ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఏమో 1 ఉండాలి, మిగతా అన్ని ఎలిమెంట్స్ ఏమైపోతాయి అంటే 0 అయిపోతాయి. ఓకే, సో కాబట్టి సింబాలిక్ ఫామ్ చెప్పాము ఫాస్ట్ గా, Aij ఈజ్ ఈక్వల్ టు 1 ఎప్పుడు ఫర్ ఆల్ I ఈజ్ ఈక్వల్ టు, అంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కి ఈజ్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ I నాట్ ఈజ్ ఈక్వల్ టు J. ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ కానివన్నీ కంపల్సరీగా ఏమైపోవాలి, 0 అయిపోవాలి. అప్పుడు మనం దాన్ని ఏమంటామంటే యూనిట్ మ్యాట్రిక్స్ లేదా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అనొచ్చు. ఓకే ఫైన్, సో దిస్ ఈజ్ అబౌట్ ద 10th మ్యాట్రిక్స్. ఓకే, నెక్స్ట్ నోట్ ఆన్ ద 11th. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటంటే A² ఈజ్ ఈక్వల్ టు A అవ్వాలి. అంటే ఒక మ్యాట్రిక్స్ ని స్క్వేర్ చేసినప్పుడు నీకు మళ్ళీ అదే మ్యాట్రిక్స్ కనుక వస్తే ఆటోమేటిక్ గా దాన్ని ఏమంటామంటే ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసరికి యూనిట్ మ్యాట్రిక్స్ అయింది, ఎందుకంటే I² అంటే యూనిట్ మ్యాట్రిక్స్ స్క్వేర్ చేసాం అనుకో, నీకు మళ్ళీ యూనిట్ మ్యాట్రిక్స్ వస్తుంది. సో కాబట్టి ఆటోమేటిక్ దాన్ని మనం ఏమొచ్చు అంటే ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్. సో కాబట్టి ఒక మ్యాట్రిక్స్ ఐడెంపోటెంట్ అని ఎప్పుడు అంటాం, A² ఈజ్ ఈక్వల్ టు A. అంటే ఒక మ్యాట్రిక్స్ ని స్క్వేర్ చేసినప్పుడు మళ్ళీ నీకు అదే మ్యాట్రిక్స్ కనుక వస్తే దాన్ని మనం ఏమంటామంటే ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో అదొకటి మైండ్ లో ఉంచుకోండి. నెక్స్ట్ 12th వన్, ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్. ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే A² ఈజ్ ఈక్వల్ టు I.
అంటే ఒక మ్యాట్రిక్స్ ని స్క్వేర్ చేసినప్పుడు నీకు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కనుక వస్తే దాన్ని మనం ఏమంటామంటే ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ ఏంటి, అది కూడా ఐడెంటిటీ మ్యాట్రిక్సే. ఐ స్క్వేర్ చేసామనుకో నీకు ఆటోమేటిక్ అయ్యే కదా వచ్చేది. సో కాబట్టి దట్ విల్ బి డెఫినెట్లీ ఇన్వాలంటరీ. అంటే ఒక మ్యాట్రిక్స్ ని స్క్వేర్ చేసినప్పుడు నీకు మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వస్తేనేమో ఐడెంపోటెంట్. ఒక మ్యాట్రిక్స్ స్క్వేర్ చేసినప్పుడు నీకు యూనిట్ మ్యాట్రిక్స్ వస్తే దాన్ని ఏమంటామంటే ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ 13th one. Idempotent, involuntary. Next, conjugate matrix. Conjugate matrix. Conjugate matrix. Conjugate matrix. మరి కాంజుగేట్ మ్యాట్రిక్స్ అంటే ఏం లేదమ్మా, ప్రతి ఎలిమెంట్ యొక్క కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేయడం. ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ జే 3 1 మైనస్ జే ఇలా ఉందనుకోమ్మా, ప్రతి దాని యొక్క కాంజుగేట్ మ్యాట్రిక్స్ మనం ఏ బార్ తో ఇండికేట్ చేస్తాం. ఓకే, ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు మా ఇక్కడ చూడు 2 యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ ఏంది 2 మా జాగ్రత్తగా చూడు, 2 ఒక కాంప్లెక్స్ కాంజుగేట్ -2 కాదమ్మా. కాంప్లెక్స్ కాంజుగేట్ అంటే మీనింగ్ ఏంది, జే టర్మ్ ఏదైతే ఉంటుందో దానికి మైనస్ పెడితే అది ఏమైంది అంటే కాంప్లెక్స్ కాంజుగేట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి 2 ప్లస్ జే కి యొక్క కాంప్లెక్స్ కాంజుగేట్ ఏంటి 2 మైనస్ జే, అండ్ 3 కి కాంప్లెక్స్ కాంజుగేట్ 3a, అండ్ 1 మైనస్ జే కాంప్లెక్స్ కాంజుగేట్ ఏంటంటే 1 ప్లస్ జే. ఓకే, సో కాబట్టి ఓకే కదా. సో ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్ అంటేనేమో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్ అంటేనేమో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఐ, కాంజుగేట్ మ్యాట్రిక్స్ అంటే ఒక మ్యాట్రిక్స్ ఇచ్చిన ప్రతి ఎలిమెంట్ కి కనుక కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేస్తే ఆటోమేటిక్ దాన్ని మనం ఏమంటాం అంటే కాంజుగేట్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో నెక్స్ట్ ఐఎమ్ మూవింగ్ ఆన్ టు 14th. ఓకే, నెక్స్ట్ 14th. కాంజుగేట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. కాంజుగేట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. కాంజుగేట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. కాంజుగేట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్. మా కాంజుగేట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ని మనం ఏ తీటాతో డినోట్ చేస్తాం. ఓకే, ఏ తీటా అంటే ఒక మ్యాట్రిక్స్ కి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే నీకు వచ్చేదాన్ని కాంజుగేట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాం. ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 1 ప్లస్ జే 1 మైనస్ జే 1 ఇలా ఉందనుకోమా. ఫర్ సపోజ్ దీనికి కాంజుగేట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఏ బార్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఏ బార్ అంటే ఏంటి, 1 కి కాంజుగేట్ 1, 1 ప్లస్ జే కి 1 మైనస్ జే, 1 మైనస్ జే కి 1 ప్లస్ జే, 1 కి 1. సో కాబట్టి ఏ తీటా ఈజ్ ఈక్వల్ టు కాంజుగేట్ మ్యాట్రిక్స్ యొక్క ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయి. దీని యొక్క ట్రాన్స్పోజ్ ఏమైతే 1 1 మైనస్ జే 1 ప్లస్ జే 1 సింప్లీ. ఓకే, సో కాబట్టి కాంజుగేట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంటి, ఏదైనా ఒక మ్యాట్రిక్స్ కి ప్రతి ఒక్క ఎలిమెంట్స్ కి కాంజుగేట్ ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని కాంజుగేట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ అంటాం, అండ్ దాన్ని ఏ తీటాతో డినోట్ చేస్తాం. ఓకే, సో అదొకటి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ ద 15th మ్యాట్రిక్స్. ఐఎమ్ రిమూవింగ్ ఇట్ ఆఫ్. నెక్స్ట్ 16th one. Hermitian matrix, which is very very important. Hermitian matrix. Okay, Hermitian matrix అంటే మీనింగ్ ఏంటంటే కాంజుగేట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ కనుక ఆ మ్యాట్రిక్స్ కి ఈక్వల్ అయిపోయింది అనుకో, దాన్ని మనం ఏమంటాం అంటే హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, ఏ తీటా అంటే కాంజుగేట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్ టు ద మ్యాట్రిక్స్ ఇట్ సెల్ఫ్ అయితే దాన్ని మనం హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూడడం ఇందాక తీసుకుంటే ఎగ్జాంపుల్ అవుతుంది. ఫర్ సపోజ్ 1 ప్లస్ జే 1 మైనస్ జే 1 అన్నాడు అనుకో, ఇది ఏ అనుకుందాం ఫర్ సపోజ్. సో ఫస్ట్ మనం ఏ బార్ ఫైండ్ అవుట్ చేయాలి కదా, ఏ తీటా ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ బార్ అంటే ఏంటి 1 మైనస్ జే 1 ప్లస్ జే 1, ఇది కాంజుగేట్. కాంజుగేట్ ట్రాన్స్పోజ్ అంటే ఏంటి ఏ తీటా చూడమ్మా, ఇక్కడ నీకు ఆటోమేటిక్ గా 1 ట్రాన్స్పోజ్ చేసి ఇక్కడ 1 మైనస్ జే, ఇది వచ్చేసరికి 1 ప్లస్ జే, అండ్ ఇక్కడ వచ్చేసరికి ఎంత వస్తుంది అంటే వాల్యూ 1 సింపుల్. ఓకే, సో కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ ఏ తీటా. మరి చూడమ్మా ఈ 1 ప్లస్ జే 1 మైనస్ జే 1 అంటే ఏంటి, ఇక్కడ ఏనే కదా. సో కాబట్టి ఆటోమేటిక్ ఏం వచ్చిందంటే ఏ తీటా ఈజ్ ఈక్వల్ టు, సో దేర్ఫోర్ ఇట్ ఈస్ ఎబుల్ టు బి హెర్మిషియన్ మ్యాట్రిక్స్. ఓకే, సింప్లీ హెర్మిషియన్ మ్యాట్రిక్స్. Fine, I hope you understand, right? So next 17th one. 17th one is nothing but skew Hermitian matrix. 17th one is skew Hermitian matrix. Okay, so ఇందాకట్లాగానే హెర్మిషియన్ అంటే ఏంటి, ఏ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏ కదా అంటే కాంజుగేట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ మళ్ళీ అదే మ్యాట్రిక్స్ వచ్చింది అనుకోనా, దాన్ని హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటారు. సిమిలర్లీ స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ అంటే కాంజుగేట్ ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ దట్ మ్యాట్రిక్స్, అంటే ఏ తీటా ఈజ్ ఈక్వల్ టు ఏం అవ్వాలంటే మైనస్. అండ్ స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ లో కూడా కంపల్సరీగా నీకు ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ అనేవి కంపల్సరీగా 0 ఉండాలి, అండ్ ఇక్కడ ఇచ్చిన మ్యాట్రిక్స్ ని బట్టి ఉండొచ్చు. ఓకే, సో జస్ట్ దీని యొక్క మోడల్ నోట్ చేసుకోండి. ఓకే, దీని ఎగ్జాంపుల్ నేను ప్రాబ్లం వచ్చినప్పుడు డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి ఒక స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ కి కంపల్సరీగా దాని యొక్క ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్ ఏమవుతాయి అంటే 0s అవుతాయి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఆ పాయింట్ మైండ్ లో ఉంచుకోండి. రైట్, అండ్ లాస్ట్ లో ఇంకొక మ్యాట్రిక్స్ ఉందమ్మా, అదొకటి నోట్ చేసుకోండి. వి విల్ క్లోజ్ ఇట్. ఓకే, 18th ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్, విచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. మా ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఈజ్ ఈక్వల్ టు ఐ అవ్వాలి.
అంటే ఒక మ్యాట్రిక్స్ ని దాని యొక్క ట్రాన్స్పోజ్ ని రెండింటిని కనుక ప్రొటెక్ట్ చేస్తే నీకు కనుక ఆ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కనుక వస్తే ఆటోమేటిక్ గా దాన్ని మనం ఏమంటాం అంటే ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, సో కాబట్టి ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఐ. మరి దాని నుంచి ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏమైందో చూడు, ఐ బై ఏ. మా ఐ బై ఏ అంటే ఏంటంటే మీనింగ్ ఏ ఇన్వర్స్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుని మ్యాట్రిక్స్ లో డివిజన్ ఉండదు. ఓకే, సో ఏని ఎలిమినేట్ చేయాలంటే ఇటు పక్క ఏ ఇన్వర్స్ తోటి ఇటు పక్క ఏ ఇన్వర్స్ తోటి మల్టిప్లై చేయాలి. ఏ ఇంటూ ఏ ఇన్వర్స్ అంటే ఎంత ఐ. ఐ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ అవుతుంది. ఏ ఇన్వర్స్ ఇంటూ ఐ ఎంత అంటే ఏ ఇన్వర్స్. కాబట్టి ఎప్పుడైనా సరే వాడు ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అన్నాడంటే నువ్వు ఏ ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ డైరెక్ట్ గా దేనికి ఈక్వల్ చేయొచ్చు అంటే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్. మన గేట్ లో చాలా ఫేమస్. వాడు ఏమంటాడంటే if the given matrix is orthogonal then find A inverse అంటాడు. యాక్చువల్ A inverse అంటే ఏంటి, మన కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కనుక్కొని దానికి అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కనుక్కొని దాన్ని A inverse తో డివైడ్ చేస్తే నీకు వచ్చేది A inverse. అదంతా చేయకుండా డైరెక్ట్ గా దేని కనుక్కోవచ్చు ఏ ట్రాన్స్పోజ్ అంటే రోస్ ని కాలమ్స్ ఇంటర్చేంజ్ చేసేస్తే ఆటోమేటిక్ నీకు A inverse వచ్చింది. ఎందుకని ఇచ్చిన మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అని వాడే ఇచ్చాడు కాబట్టి. ఓకే, సో కాబట్టి ఈ పాయింట్స్ అనేది జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి. ఓకే, సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే మీనింగ్ ఏంది, ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ కదా. సో కాబట్టి ఇప్పుడు వరకు మనం ఏం చూసామమ్మా, మ్యాట్రిక్స్ డెఫినేషన్ అంటే ఏంటి, మ్యాట్రిక్స్ యొక్క సింబాలిక్ ఫామ్ ఏంటి, ఆ సింబాలిక్ ఫామ్ మీద ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, అండ్ నెక్స్ట్ వచ్చి టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్సెస్. టైప్స్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏంటి, రో మ్యాట్రిక్స్, కాలమ్ మ్యాట్రిక్స్, స్క్వేర్ మ్యాట్రిక్స్, రెక్టాంగులర్ మ్యాట్రిక్స్. ఆఫ్టర్ దట్ ఇంకేం చూసాం, సిమెట్రిక్ మ్యాట్రిక్స్, స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఆ తర్వాత అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్, లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అండ్ యూనిట్ మ్యాట్రిక్స్. ఆ తర్వాత స్కేలర్ మ్యాట్రిక్స్ అంటే కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ ఒకటి చూసాము. అండ్ ఆ తర్వాత ఇన్వాలంటరీ మ్యాట్రిక్స్, ఐడెంపోటెంట్ మ్యాట్రిక్స్, ఆర్థోగోనల్, కాంజుగేట్ ట్రాన్స్పోజ్, హెర్మిషన్, స్క్యూ హెర్మిషన్. ఓకే, సో కాబట్టి ఈ మ్యాట్రిక్సెస్ టైప్స్ మొత్తం చూసుకుంటే సో ఇంక మీకు ఎక్కడ ప్రాబ్లం బయటికి పోయే ఛాన్సే లేదు. ఓకే, సో కాబట్టి ప్రతిదీ జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. ఓకే, వాడు క్లియర్ గా చెప్తాడు గివెన్ మ్యాట్రిక్స్ ఇస్ ఆర్థోగోనల్ అని. ఆర్థోగోనల్ అనగానే నీకు మైండ్ లోకి రావాల్సింది ఓకే ఫైన్ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్. అంటే మనం ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏ ఇన్వర్స్ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. ఓకే, సో అదొకటి మైండ్ లో ఉంచుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్ అని హెడింగ్ పెట్టుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్, ట్రాన్స్పోజ్ యొక్క ప్రాపర్టీస్. రైట్, మా ఫస్ట్ ప్రాపర్టీ చూసుకోండమ్మా, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ. ఓకే, అంటే ఒక మ్యాట్రిక్స్ ని ట్రాన్స్పోజ్ చేసి మళ్ళీ దాన్ని ట్రాన్స్పోజ్ చేసాక మళ్ళీ దేనే కదా వచ్చేది. ఇప్పుడు ఒంగోలు ఉందమ్మా, ఒంగోలు నుంచి ఫర్ సపోజ్ విజయవాడ వెళ్ళాం అనుకుందాం. ఓకే, విజయవాడ నుంచి మళ్ళీ అదే డైరెక్షన్ ఆపోజిట్ డైరెక్షన్ మళ్ళీ అంతే డిస్టెన్స్ ట్రావెల్ చేసాం అనుకో నీకేం వస్తుంది, ఒంగోలే కదా వస్తుంది. సో ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ సింప్లీ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, ఏ ట్రాన్స్పోజ్ హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏ ప్లస్ బి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ప్లస్ బి ట్రాన్స్పోజ్. ఓకే, సింపుల్. నెక్స్ట్ థర్డ్ వన్, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. జాగ్రత్త గుర్తుపెట్టుకోమా, ఏబి హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏ ట్రాన్స్పోజ్ ఇంటూ బి ట్రాన్స్పోజ్ కాదు, బి ట్రాన్స్పోజ్ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఫోర్త్ వన్, ఓకే, కే హోల్ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు, అంటే కే కనుక కాన్స్టెంట్ అయితే ఆటోమేటిక్ గా కే బయట రాసేసి కే ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ రాసుకోవచ్చు. ఓకే, సో దీస్ ఆర్ ద 4 ప్రాపర్టీస్ ఆఫ్ ట్రాన్స్పోజ్. ఓకే, సో ఇది జస్ట్ ఒక అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఐ హోప్ మీరు ఇది నోట్ చేశారు అనుకుంటున్నా. ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఇది అయిపోయిన తర్వాత షార్ట్ కట్ టు ఫైండ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అని పెట్టుకోండి. షార్ట్ కట్ టు ఫైండ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్, షార్ట్ కట్ టు ఫైండ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్, షార్ట్ కట్ టు ఫైండ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ మ్యాట్రిక్స్ కనుక్కోవడానికి షార్ట్ కట్ ఏంటి, అడ్జాయింట్ ఏ కనుక్కోవడానికి షార్ట్ కట్ ఏంటి చూద్దాం. ఓకే, మా ఫస్ట్ చూసుకోండమ్మా, ఏ వచ్చేసరికి ఏబిసిడి ఇచ్చాడు అనుకో, అంటే 2/2 మ్యాట్రిక్స్ కనిపిస్తే 2/2 మ్యాట్రిక్స్ కనిపిస్తే డైరెక్ట్ గా అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే డి మైనస్ బి మైనస్ సి. ఇది నోట్ చేసేసుకోండి. ఓకే, ఏ అనేది 2/2 మ్యాట్రిక్స్ కనిపిస్తే డైరెక్ట్ గా అడ్జాయింట్ మ్యాట్రిక్స్ రాసేసి ఏంటది డి మైనస్ బి మైనస్ సి సింప్లీ. ఓకే, సో ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ, అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ సింప్లీ. ఓకే, సో కాబట్టి ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ అంటే ఆల్రెడీ ఉంది కదా, డెట్ ఏ అంటే ఏంటో 1 బై డెట్ ఏ. డెట్ ఏ అంటే మీనింగ్ ఏంటి, ఏడి మైనస్ బీసీ. అందరూ తెలిసిందే కదా డెట్ ఏ అంటే డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం. ఓకే, 1 బై ఏడి మైనస్ బీసీ ఇంటూ డి మైనస్ బి మైనస్ సి సింప్లీ. ఓకే, సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద ఫార్ములా ఫర్ ఏ ఇన్వర్స్ ఇన్ కేస్ ఆఫ్ 2/2 మ్యాట్రిక్స్. అంటే ఎప్పుడైనా సరే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం అంటే ఏంటి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సో కాబట్టి 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు మీరు ఇది ప్రొసీడ్ అవ్వండి. ఓకే ఫైన్, సో ఇది ఎరేజ్ చేస్తున్నానమ్మా. ఓకే, సో నెక్స్ట్ 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. 3/3 మ్యాట్రిక్స్ సింపుల్ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. చాలా మంది ఏం చేస్తారు, ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసి ఆ కోఫాక్టర్ మ్యాట్రిక్స్ మొత్తానికి ట్రాన్స్పోజ్ కట్టి వచ్చేదాన్ని వస్తే ఆ తర్వాత మళ్ళీ దాన్ని డెట్ అయితే డివైడ్ చేస్తే ఏ ఇన్వర్స్ వచ్చింది. ఓకే, సో కాబట్టి మనం ఆ ప్రొసీజర్ ఏం చేయకుండా డైరెక్ట్ గా అడ్జాయింట్ అనేది ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో నేను నేర్పిస్తాను. ఓకే, మా ఒకటే టాస్క్ అమ్మా. ఇక్కడ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. సింప్లీ ఇది గుర్తుండాలి. అడ్జాయింట్ ఏ 2/2 మ్యాట్రిక్స్ ఇస్తే డైరెక్ట్ గా డి మైనస్ బి మైనస్ సి వేసేస్తాం. అదే 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు అడ్జాయింట్ ఏ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఓకే, మా ఫర్ సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 1 2 1 3 4 2 6 ఇట్లా ఇచ్చాడు అనుకో మా మ్యాట్రిక్స్. దీనికి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమని అనుకో. యాక్చువల్గా ఏం చేయాలి, ప్రతి దాని యొక్క కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఏంటి, 1 కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేస్తే ఇది తీసేసేసి దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఒక వాల్యూ వస్తుంది. నెక్స్ట్ 2 కి కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ రోని ఈ కాలమ్ ఎలిమినేట్ చేసి దీని డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. కాకపోతే మైనస్ తో మల్టిప్లై చేస్తాం, ఎందుకంటే ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి, రైట్? అండ్ ఇక్కడ 1 అనేది ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఇది ఎలిమినేట్ చేస్తాం, దీని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం, ఆటోమేటిక్ గా ప్లస్ తో మల్టిప్లై చేస్తే వచ్చింది. అట్లా ప్రతి ఎలిమెంట్ కి కోఫాక్టర్ కనుక్కొని దానికి ట్రాన్స్పోజ్ చేస్తే మీకు వచ్చేదాన్ని ఏమంటామంటే అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అన్నాం. సో కాబట్టి మనం ఏమి చేయకుండా డైరెక్ట్ రైట్ చూడండి. రైట్, అడ్జాయింట్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం. మా మిడిల్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయండి, జాగ్రత్తగా చూడండి. మా మిడిల్ రోలో మిడిల్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేయండి. ఏముంది ఇక్కడ 1, ఆ తర్వాత 3, ఆ తర్వాత 2, ఆ తర్వాత మళ్ళీ 1 దగ్గర స్టాప్ చేయండి. కింద రోకి రండి, కింద రో కూడా మళ్ళీ మధ్యలో నుంచి స్టార్ట్ చేయండి. 2 6 4 2. మళ్ళీ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత పై రోకి వెళ్ళండి, మళ్ళీ మధ్యలో సేమ్ 2 1 1 2. ఓకే, నెక్స్ట్ లాస్ట్ గా ఎక్కడి నుంచి మొదలు పెట్టాం అక్కడికి వచ్చి ఆపాలి. ఇక్కడ కదా మొదలు పెట్టింది, ఇక్కడ ఆపాలి, మధ్యలో నుంచి రండి 1 3 2 1 ఇట్లా రాసుకోండి. సింపుల్. మీరు కోఫాక్టర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు, ఏమి ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. సింపుల్ గా ఒక మ్యాట్రిక్స్ ఏ ఇచ్చినప్పుడు దానికి మిడిల్ రో యొక్క మిడిల్ ఎలిమెంట్ నుంచి స్టార్ట్ చేసి రాసుకుంటూ వచ్చేసి ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడ ఏం చేయండి. ఇప్పుడు ప్రతి దాని యొక్క డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయండి సింపుల్ గా. ఈ రెండు చూడండి, 6 ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. 6 మైనస్ 6 ఎంత, 0. నెక్స్ట్ ఇది ఫైండ్ అవుట్ చేస్తాం. 6 to 12 మైనస్ 6 to 12 మైనస్ 12 ఎంత, 0 సింప్లీ. నెక్స్ట్ ఈ రెండు చూడు, 2 to 4 మైనస్ 4 ఎంత, 0, రైట్? నెక్స్ట్ ఇవి రెండు చూడు, 2 1 2 మైనస్ 6 to 12 అంటే ఎంత, -10. నెక్స్ట్ ఇవి రెండు చూడండి, 4 1 4 6 1 6 మీన్ AD మైనస్ B 6 మైనస్ 4 అంటే ఎంత, 2, రైట్? నెక్స్ట్ ఇవి రెండింటికి ఫైండ్ అవుట్ చేయండి. 4 2 8 మైనస్ 2 ఇస్ నథింగ్ బట్ 6, రైట్? నెక్స్ట్ ఇవి రెండింటికి ఫైండ్ అవుట్ చేస్తే 2 మైనస్ 3 ఇస్ నథింగ్ బట్ -1. నెక్స్ట్ ఇవి రెండింటికి ఫైండ్ అవుట్ చేస్తే 2 మైనస్ 3 ఇస్ నథింగ్ బట్ -1. నెక్స్ట్ ఇవి రెండింటికి ఫైండ్ అవుట్ చేస్తే 1 మైనస్ 4 ఇస్ నథింగ్ బట్ -3. ఓకే, సో కాబట్టి దీని యొక్క ట్రాన్స్పోజ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం ఏమంటామంటే అడ్జాయింట్ ఏ అంటాం. సో కాబట్టి అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 0 0 0 -10 2 6 -1 -1 -3 సింప్లీ. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ అడ్జాయింట్ ఏ. ఏమైనా ప్రాబ్లం ఉందమ్మా? హ్యాపీగా ఎప్పుడైనా సరే ఏ ఇన్వర్స్ అంటే మీనింగ్ ఏంటి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. డెట్ ఏ ప్రాబ్లం లేదు, డెట్ ఏ అలాగనే ఫైండ్ అవుట్ చేస్తాం, మనకు తెలిసిందే. డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయడం అది పెద్ద విషయం కాదు. 2/2 అయితే AD మైనస్ BC వేస్తాం, 3/3 అయితే ఆ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయడం అనేది మనకు తెలుసు, రైట్? సో మనకి అడ్జాయింట్ ఏ కనుక్కోవడం ముఖ్యం. 2/2 ఇచ్చినప్పుడు అడ్జాయింట్ ఏ డైరెక్ట్ గా D మైనస్ B మైనస్ C వేస్తే అడ్జాయింట్ అయిపోయింది, అది పెద్ద విషయం ఏం కాదు. అదే 3/3 ఇచ్చినప్పుడు ఈ షార్ట్ కట్ ఏదైతే చెప్పానో అది ఫాలో అవ్వండి, ఈజీగా నీకు అడ్జాయింట్ ఏ అనేది వచ్చేసింది. ఈ అడ్జాయింట్ ఏ కనుక నువ్వు డెట్ ఏతో డివైడ్ చేసావు అనుకో, అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ సింప్లీ. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ ఫంక్షన్. ఓకే, సో కాబట్టి ఎప్పుడైనా సరే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమంటే నువ్వు ప్రతి దానికి కో ఫ్యాక్టర్ కనుక చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా ఈ షార్ట్ కట్ యూజ్ చేసి అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయి, ఆటోమేటిక్ గా దాని డెట్ అయితే డివైడ్ చేసి నీకు ఏ ఇన్వర్స్ అనేది వచ్చేస్తుంది. ఓకే, సో కాబట్టి కేర్ఫుల్, రైట్? ఫైన్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్? నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ అని పెట్టుకోండి. ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్, ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్ వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్, ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్, ప్రాపర్టీస్ ఆఫ్ అడ్జాయింట్ మ్యాట్రిక్స్, properties of adjoint matrix, properties of adjoint matrix, properties of adjoint matrix, right? మా సింపుల్ గా ఫస్ట్ చూడండి, determinant of adjoint A is equal to determinant of adjoint A is equal to det A into I, det A whole power n minus 1. ఓకే, మా డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు det A whole power n minus 1. మా జాగ్రత్తగా చూడు, ఒక మ్యాట్రిక్స్ ఏ ఇస్తాడు, నీకు డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అసలు ఏం చేయాలి,
ఫస్ట్ దానికి అడ్జాయింట్ కనుక్కోవాలంటే ప్రతి దానికి కోఫాక్టర్ కట్టి అడ్జాయింట్ కనుక్కొని దానికి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేస్తే నీకు వస్తుంది డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్. కానీ ఇక్కడ నువ్వు అదేం చేయక్కర్లా. డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఏంటంటే డెట్ హోల్ పవర్ n - 1 అంటే డైరెక్ట్ గా ఏకి డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేసి దాని పవర్ n - 1 n అంటే ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ అంటే 2/2 ఇచ్చాడు అనుకో n వాల్యూ 2, 3/3 ఇచ్చాడు అనుకో n వాల్యూ 3. కొంతమందికి ఒక డౌట్ రావచ్చు అమ్మా, సార్ 2/3 ఇస్తే ఏంటి 2/3 3/2 ఇచ్చినప్పుడు అసలు మనం డెట్ ఫైండ్ అవుట్ చేయలేము. ఓకే, సో కాబట్టి రెక్టాంగులర్ మ్యాట్రిక్స్ కి ఏవి డిఫైన్ కావు, ఓన్లీ స్క్వేర్ మ్యాట్రిసెస్ కి మాత్రమే డిఫైన్ అవుతాయి. ఓకే, సో ఇది ఒకటి నోట్ చేసుకోండి. అండ్ సెకండ్ థింగ్, డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఈజ్ ఈక్వల్ టు డెట్ హోల్ పవర్ n - 1. నెక్స్ట్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ, adjoint of adjoint A is equal to det A whole power n minus 2 into A. వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏంటి దాని మీనింగ్? అసలు యాక్చువల్గా ఏ అనేది ఇస్తాడు, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ కనుక్కోమంటాడు. యాక్చువల్ గా ప్రొసీజర్ ప్రకారం అయితే ఏం చేయాలి, ముందు ఏకి అడ్జాయింట్ కనుక్కొని ఆ వచ్చిన మ్యాట్రిక్స్ మళ్ళీ అడ్జాయింట్ కనుక్కోవాలి. అట్లా చేయాలంటే ఎంత టైం పడుతుంది? అలా ఏం అవసరం లేదు. డైరెక్ట్ గా ఏం చేయాలి, ఫస్ట్ డిటర్మినెంట్ ఆఫ్ ది మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, దానికి హోల్ పవర్ n - 2. n - 2 అంటే ఏంటి? n అంటే ఆర్డర్ ఆఫ్ ది మ్యాట్రిక్స్, చేసి అయితే మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్ అయిపోయింది. ఓకే, సో కాబట్టి అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ కనుక్కోమంటే నువ్వు మొత్తం కనుక్కోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా డెట్ హోల్ పవర్ n - 2 d అనే ఫార్ములా వేస్తే ఈజీగా అయిపోతుంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ థర్డ్, డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ. ఓకే, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ యొక్క డిటర్మినెంట్ కి ఏంటంటే ఫార్ములా దట్ ఈస్ ఈక్వల్ టు డెట్ ఏ హోల్ పవర్ n - 1 హోల్ స్క్వేర్ సింప్లీ. ఓకే, యాక్చువల్ గా అయితే ఏం చేయాలి, ఏకి అడ్జాయింట్ కనుక్కొని దానికి మళ్ళీ అడ్జాయింట్ కనుక్కొని దానికి మళ్ళీ డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. అలా ఏం చేయక్కర్లా, డైరెక్ట్ గా డిటర్మినెంట్ ఆఫ్ అడ్జాయింట్ అని క్వశ్చన్ అడిగితే ఏకి డెట్ కనుక్కొని దానికి హోల్ పవర్ n - 1 హోల్ స్క్వేర్ ఇచ్చి n - 1 అంటే ఏంటి, ఆర్డర్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ n అంటే. ఫర్ సపోజ్ 3 అనుకో, 3 - 1 హోల్ స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4 ఇచ్చి డెట్ ఏకి ఏదో ఒక వాల్యూ వచ్చింది కదా, దానికి హోల్ పవర్ 4 వేస్తే అయిపోయింది. ఓకే, సో కాబట్టి ఈ ప్రాపర్టీ జాగ్రత్తగా ఫాలో అవుతామా, లేకపోతే లీనియర్ ఆల్జీబ్రా ఇంత ఇంత పెద్ద పెద్దవి అవుతాయి. ఓకే, సో కాబట్టి చెప్పిన ప్రాపర్టీస్ అనేవి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్, A into adjoint A is equal to A into adjoint A is equal to adjoint A into A is equal to det A into I. ఓకే, ఫర్ సపోజ్ A into adjoint A ఫైండ్ అవుట్ చేయమని అనుకో, లెక్క ప్రకారం అయితే ఏం చేయాలి, A ఉండిద్ది, A ముందు adjoint A కనుక్కోవాలి, ఆ తర్వాత adjoint A రెండింటిని ప్రొడక్ట్ చేస్తే నీకు ఒక మ్యాట్రిక్స్ వస్తుంది, అది ఫైనల్ ఆన్సర్. కానీ ఇక్కడ ఏం అవసరం లేదు, డైరెక్ట్ డెట్ ఏ కనుక్కో, దాని అయితే మల్టిప్లై చేసి ఆటోమేటిక్ అయిపోయింది. ఓకే, సో కాబట్టి A into adjoint A is equal to adjoint A into A is equal to det A into A. ఓకే, సో కాబట్టి ఈ 4 ప్రాపర్టీస్ ఏదైతే చెప్పానో దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే మనకు ఒక మ్యాట్రిక్స్ ఏ ఇస్తాడు సింపుల్ గా, అడ్జాయింట్ ఆఫ్ అడ్జాయింట్ ఏ కనుక్కోమని అనుకో, మనం నిదానంగా చేసుకుంటూ కూర్చుంటే ఎప్పటికీ అయిపోతుంది, అలా చేయకూడదు. రైట్, సో ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేసుకుంటే జస్ట్ ఫింగర్ టిప్స్ మీద ఆన్సర్స్ వస్తాయి. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. రైట్, సో అయిపోతే నోట్ అని పెట్టుకుని ఒక 3 పాయింట్స్ రాసుకోండమ్మా, దెన్ వి విల్ డూ సమ్ గేట్ ప్రాబ్లమ్స్, ఆఫ్టర్ దట్ వి విల్ క్లోజ్ ద సెషన్. ఓకే, సో నెక్స్ట్ నోట్ అని చెప్పి ఒక 3 పాయింట్స్ రాసుకోండి, నోట్ అని పెట్టి ఒక 3 పాయింట్స్ రాసుకోండి. ఫర్ ద అడిషన్ ఆఫ్ 2 matrices, ఫర్ ద అడిషన్ ఆఫ్ 2 matrices, ఫర్ ద అడిషన్ ఆఫ్ 2 matrices A m/n and B p/q, ఫర్ ద అడిషన్ ఆఫ్ 2 matrices C is equal to A plus B అనుకుందాం. ఓకే, ఫర్ ద అడిషన్ ఆఫ్ 2 matrices C is equal to A plus B. ఓకే, కంపల్సరీగా m is equal to p అవ్వాలి, n is equal to q అవ్వాలి. చెప్పింది అర్థమవుతుందమ్మా? అంటే దాని మీనింగ్ ఏంటి, రెండు సేమ్ ఆర్డర్స్ ఉన్న మ్యాట్రిసెస్ మాత్రమే నువ్వు యాడ్ చేయగలవు, రెండు డిఫరెంట్ ఆర్డర్స్ ఉన్న మ్యాట్రిసెస్ నువ్వు యాడ్ చేయలేవు. ఫర్ సపోజ్ ఇక్కడ నీకు 1 1 1 1 ఇచ్చాడు, ప్లస్ 2 1 2 3 ఇచ్చాడు అనుకో, దీన్ని యాడ్ చేయొచ్చు. సో 2 + 1 3, 1 + 1 2, 2 + 1 3, 3 + 1 4 యాడ్ చేయొచ్చు. అలా కాకుండా 1 1 1 1 ఇచ్చేసాడు, ప్లస్ 2 1 3 ఇచ్చాడు అనుకో, దీన్ని ఎట్లా యాడ్ చేస్తామమ్మా? అసలు ఏ ఎలిమెంట్ దేనికి యాడ్ చేస్తావు, కుదరదు కదా. సో కాబట్టి ఎప్పుడైనా సరే రెండు మ్యాట్రిసెస్ ని యాడ్ చేయాలంటే కంపల్సరీగా నీకు సేమ్ ఆర్డర్ అయి ఉండాలి, అండ్ రిజల్టెంట్ కూడా అదే ఆర్డర్ లో వస్తుంది. రెండు 2/2 యాడ్ చేసాం అనుకో 2/2 వస్తుంది, రెండు 2/3 యాడ్ చేసాం అనుకో 2/3 వస్తుంది. ఓకే, సో అదొకటి ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ సెకండ్ పాయింట్ నోట్ చేసుకున్నాం. సెకండ్ పాయింట్, ఫర్ ద సబ్స్ట్రాక్షన్ ఆఫ్ 2 matrices, 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 for the subtraction of 2 matrices, for the subtraction of 2 matrices C is equal to A m/n minus B p/q. దీనికి కూడా సేమ్, m is equal to p అవ్వాలి అండ్ n is equal to q అవ్వాలి. కంపల్సరీగా ఇవి కూడా రెండు సేమ్ ఆర్డర్ మ్యాట్రిసెస్ అవ్వాలి, అంతే కదా. రెండు మ్యాట్రిసెస్ ని యాడ్ చేయాలన్నా, రెండు మ్యాట్రిసెస్ ని సబ్స్ట్రాక్ట్ చేయాలన్నా కంపల్సరీగా రెండు ఒకటే ఆర్డర్ అయి ఉండాలి, అండ్ నీకు రిజల్టెంట్ గా వచ్చే మ్యాట్రిక్స్ కూడా అదే ఆర్డర్ లో ఉంటుంది. ఓకే, సో అది చెప్పనక్కర్లేదు అనుకుంటాను. ఓకే ఫైన్, నెక్స్ట్ థర్డ్ పాయింట్ నోట్ చేసుకోండి, దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ 2 matrices, for the multiplication of 2 matrices C is equal to
A m by n into B p by q for the multiplication of two matrices. రెండు మ్యాట్రిసెస్ ని మల్టిప్లై చేయాలి అంటే కంపల్సరీగా n ఈజ్ ఈక్వల్ టు పి అయి ఉండాలి. కంపల్సరీగా n ఈక్వల్ టు పి అయి ఉండాలి. అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ సెకండ్ మ్యాట్రిక్స్ యొక్క నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ అయి ఉండాలి. అలా గనక సేమ్ కాని పక్షంలో మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ పెర్ఫామ్ చేయలేము. ఓకే, n ఈజ్ ఈక్వల్ టు పి అయినప్పుడు మాత్రమే మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది పెర్ఫామ్ చేయగలం. అలా గనక కాలేదంటే మాత్రం మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయలేము. ఓకే, అండ్ కంటిన్యూషన్ రాసుకోండి. అండ్ ద ఆర్డర్ ఆఫ్ సి విల్ బి అండ్ రిజల్టెంట్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ తెలియాలి కదా, దాని యొక్క మ్యాట్రిక్స్ ఆర్డర్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఇది ఈ ఆర్డర్ అవుతుంది m by q. ఓకే, సి యొక్క ఆర్డర్ ఎంత అవుతుందంటే m by q. ఓకే, లెట్ us suppose for suppose a is equal to 2 1 1 1 1 2. let us suppose b is equal to 2 3 4 1 1 1 ఇలా ఇచ్చాడు అనుకోమా. ఈ రెండు మ్యాట్రిసెస్ ని ప్రొడక్ట్ చేయమని అనుకో, చేయగలమా లేదని తెలియాలిగా. ఫస్ట్ ఇది 3 rows 2 columns ఉన్నటువంటి ఒక మ్యాట్రిక్స్, ఇది వచ్చేసరికి 2 rows 3 columns ఉన్నటువంటి మ్యాట్రిక్స్. సో కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ అయింది కాబట్టి ఓకే ఫైన్, డెఫినెట్ గా మనం మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చేయొచ్చు. అండ్ రిజల్టెంట్ గా నీకు వచ్చేటటువంటి ఒక మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ ఎలా ఉంటుంది అంటే 3 by 3 అవుతుంది. కాబట్టి చూడు, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్. సో కాబట్టి 2 2s are 4 plus 3 1s are 3 7. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలమ్, 4 2s are 8 plus 1 వచ్చేసరికి 9. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలమ్, 2 plus 1 వచ్చేసరికి ఎంత అంటే 3. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్, 2 plus 3 వచ్చేసరికి 5. సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలమ్, 4 plus 1 వచ్చేసరికి 5. అండ్ సెకండ్ రో ఇంటూ థర్డ్ కాలమ్, 1 plus 2 వచ్చేసరికి 2 1 plus 1. నెక్స్ట్ థర్డ్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్, 2 plus 6 8. నెక్స్ట్ థర్డ్ రో ఇంటూ సెకండ్ కాలమ్, 4 plus 2 6. నెక్స్ట్ థర్డ్ రో ఇంటూ థర్డ్ కాలమ్, 1 plus 2 that is nothing but 3. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. అండ్ దీని యొక్క ఆర్డర్ ఎంత అంటే 3 by 3. అంటే దాని మీద నేను చెప్పేది ఏంటి, ఎప్పుడైనా సరే ఏ యొక్క ఆర్డర్ m by n నుండి b యొక్క ఆర్డర్ కనుక p by q ఉంటే ఎప్పుడైతే n ఈజ్ ఈక్వల్ టు p అవుతుందో అప్పుడు నువ్వు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ అనేది చేయగలవు. అండ్ నీకు రిజల్ట్ అయిన మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ యొక్క ఆర్డర్ ఎంత వస్తుంది అంటే m by q వస్తుంది. ఓకే, సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే ఫైన్, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, అండ్ లాస్ట్ పాయింట్ నోట్ చేసుకున్నాము, గేట్ ప్రాబ్లమ్ చేసి సెషన్ క్లోజ్ చేసేద్దాం. ఫోర్త్ వన్ if a is of order n by n, if a is of order n by n, ఒక a అని ఒక మ్యాట్రిక్స్ ఉంది, దాని యొక్క ఆర్డర్ n by n అనుకో ఫర్ సపోజ్, then the determinant of a will consist of n factorial terms. then the determinant of a will consisting of n factorial terms. అంటే నువ్వు ఒక ఫర్ సపోజ్ ఒక a అని ఒక మ్యాట్రిక్స్ ఉంది అనుకోమా, 2 by 2 మ్యాట్రిక్స్ అనుకోనా, దాని యొక్క డిటర్మినెంట్ లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి అన్నాడు అనుకో, 2 factorial 2. ఫర్ సపోజ్ 3 by 3 మ్యాట్రిక్స్ అనుకో, 3 factorial 6. ఫర్ సపోజ్ 4 by 4 మ్యాట్రిక్స్ అనుకోనా, 4 factorial 24 టర్మ్స్ ఉంటాయి. ఓకే, కాబట్టి చెక్ చేయి. ఫర్ సపోజ్ a is equal to 4 by 4 2 by 2 తీసుకుందాం, abcd ఇది 2 by 2. సో దాని రిజల్టెంట్ లో కూడా మనకి 2 టర్మ్స్ ఉండాలి. డెట్ ఏ ఫార్ములా ఏంటి, ad minus bc. సో చూడు, ఇది ఒక టర్మ్ ఇది ఒక టర్మ్, మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నాయి 2 టర్మ్స్. సో కాబట్టి ఇక్కడ 2 factorial అనేటటువంటి ప్రాపర్టీ సాటిస్ఫై. 3 by 3 తీసుకో, a is equal to abc def GHI ఫర్ సపోజ్. దీని యొక్క మ్యాట్రిక్స్ ఎక్స్పాన్షన్ తెలుసు కదా మీకు, a det a is equal to a into determinant of EFHI, ఓకే, మైనస్ b into determinant of DFGI, ఆ రో ఆ కాలం ఎలిమినేట్ చేసేస్తాం, ప్లస్ c into determinant of DEGH. సింపుల్ ఇదే కదా మా మ్యాట్రిక్స్ ఎక్స్పాన్షన్. దీంట్లో 2 టర్మ్స్, దీంట్లో 2 టర్మ్స్, దీంట్లో 2 టర్మ్స్, మొత్తాన్ని కలుపు మొత్తం ఎన్ని టర్మ్స్ వస్తాయి, 6 టర్మ్స్ వస్తాయి. 3 ఫ్యాక్టోరియల్ అంటే ఎంత 6. ఓకే, సో కాబట్టి ఇది కూడా సాటిస్ఫై. సో కాబట్టి ఒక n by n మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క డిటర్మినెంట్ నువ్వు కనుక ఫైండ్ అవుట్ చేస్తే దాని యొక్క డిటర్మినెంట్ ఎక్స్పాన్షన్ లో నీకు ఎన్ని టర్మ్స్ ఉంటాయి అంటే n ఫ్యాక్టోరియల్ టర్మ్స్ ఉంటాయి. ఓకే, సో అదొకటి గేట్ లో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, సో నెక్స్ట్ ప్రీవియస్ గేట్ ప్రాబ్లమ్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే, ప్రీవియస్ గేట్ ప్రాబ్లమ్స్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకే, సో రైట్, నోట్ డౌన్ ద ఫస్ట్ వన్. if a is equal to 1 0 minus 1 2 1 minus 1, if a is equal to 1 0 minus 1 1 0 minus 1 2 1 minus 1 2 3 2 2 1 minus 1 2 3 2. ఓకే, ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్ అయితే టాప్ రో ఆఫ్ a ఇన్వర్స్ ఈస్ డాష్, అంటే a ఇన్వర్స్ యొక్క టాప్ రో ఏమవుతుంది అని అడిగిండు సింపుల్. ఓకే, టాప్ రో యొక్క a ఇన్వర్స్ ఏమవుతుంది అని అడిగాడు. ఓకే, నీకు a ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయడం తెలుసు, a ఇన్వర్స్ కనుక దాంట్లో టాప్ రో ఏదైతే ఉందో అది ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఓకే, సింపుల్. సో సింపుల్ గా మనకు తెలుసు ఏ ఇన్వర్స్ అంటే ఏంటి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ, అంటే కదా ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, అడ్జాయింట్ ఏ బై డెట్ ఏ. ఇది ఫిక్స్. ఫస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం మనకు తెలిసిందే కదా, అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, ఇది పెద్ద టైం పట్టదు రైట్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి రైట్. 1 minus 1 2 1, సిమిలర్లీ 3 2 2 3, సిమిలర్లీ 0 1 minus 1 0 minus 1 plus 1 0,
ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇక్కడే ఎండ్ చేయాలి 1 -1 2 1 ఇది వస్తుంది రైట్. సో దాని నుంచి అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ రాస్తాం. అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ సింపుల్ గా 2 + 3 5. నెక్స్ట్ -2 -4 -6. సిమిలర్లీ 3 to the 6 -2 is nothing but 4. ఇది చూడు -3 -0 is nothing but -3. నెక్స్ట్ 2 + 2 is 4. నెక్స్ట్ 0 -3 is -3. సిమిలర్లీ 0 -1 +1 is 1. ఇక్కడ చూసుకుంటే -2 + 1 -2 + 1 is nothing but -1. నెక్స్ట్ ఇది వచ్చి 1 - 0 is nothing but 1. సో దిస్ ఈస్ నథింగ్ బట్ అడ్జాయింట్ కాబట్టి కంపల్సరీగా ఏం చేయాలమ్మా ట్రాన్స్పోజ్ చేయాలి. ఓకే సో ట్రాన్స్పోజ్ అయ్యి ఏమొచ్చింది 5 -6 4 -3 4 -3 1 -1 1. ఇది అడ్జాయింట్. దీన్ని డెట్ తో డివైడ్ చేయాలి కదా. సో ఫస్ట్ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయి. డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ ఈ రోని ఈ కాలమ్ ఎలిమినేట్ చేస్తే ఇక్కడ ఏమొచ్చింది చూడు 2 -3 5 సింప్లీ. ఓకే ఇది 0 ఆటోమేటికల్లీ. -1 ఇంటూ ఇది ఎలిమినేట్ చేసాం 3 to the 6 - 2 ఎంత అమ్మా 4. 5 - 4 వాల్యూ ఎంత 1. సో కాబట్టి దీన్ని డివైడ్ చేసినా కానీ 1 కాబట్టి ప్రాబ్లం లేదు. సో టాప్ రా ఆఫ్ ఏ ఇన్వర్స్ ఎంత అని అడిగాడు కాబట్టి 5 - 3 1. ఓకే సో కాబట్టి ఈ విధంగా మనం ఏ ఇన్వర్స్ అనేది సింపుల్ గా 30 seconds లో ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. సో ఐ మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ ప్రాబ్లం. సో సింపుల్ అమ్మ గేట్ లో ఎప్పుడైనా సరే కాన్సెప్ట్స్ ప్రాపర్టీస్ షార్ట్ కట్స్ ఇవన్నీ కానీ పర్ఫెక్ట్ గా ఫింగర్ టిప్స్ మీద ఉంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ జాగ్రత్తగా అనలైజ్ చేసుకోవచ్చు. ఓకే ఫైన్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం నోట్ చేసుకోండి. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2 - 0.103. ఓకే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 - 0.103 2 - 0.103 and A inverse is equal to 0.5 A 0 B 0.5 A 0 B simply. Okay అయితే మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు A plus B is equal to dash అన్నాడు. అంటే నీకు ఒక మ్యాట్రిక్స్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు దానికి ఇన్వర్స్ కూడా ఇచ్చేసాడు హ్యాపీగా. అయితే నిన్నేం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు స్మాల్ a plus small b. ఇక్కడ ఏవైతే A plus B ఉన్నాయో అది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. వెరీ సింపుల్. ఓకే ఇది B కాదమ్మా A ఇన్వర్స్. ఓకే A ఇన్వర్స్ ఏ ఇచ్చేసాడు ఏ ఇన్వర్స్ ఇచ్చేసాడు సింపుల్ గా A plus B కనుక్కోమన్నాడు. మీకు ఒకటి ఇక్కడ ఒక ప్రాపర్టీ ఈజీగా గుర్తు రావాలి. ఒక మ్యాట్రిక్స్ ఏ ఇచ్చాడు ఏ ఇన్వర్స్ ఇచ్చాడు. సో కాబట్టి ఆటోమేటిక్గా నీకు తెలియాల్సిన ప్రాపర్టీ ఏంటంటే A into A inverse is equal to I. ఈ ప్రాపర్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలియకపోతే పక్కన అక్కడే నోట్ చేసుకోండి. ఓకే A into A inverse is equal to I. ఇక్కడ చూడు A into అంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. చేయాలంటే ముందు చెక్ చేయాలిగా దీని యొక్క మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత 2/2 అండ్ దీని మ్యాట్రిక్స్ ఆర్డర్ ఎంత 2/2. సో ఈ రెండు సేమ్ కాబట్టి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేయొచ్చు అండ్ రిజల్టెంట్ గా కూడా నీకు 2/2 మ్యాట్రిక్స్ వచ్చింది చెయ్యి. సో A into A inverse is equal to 2 into 0.5 అంటే 1 అంటే 0.5 1/2 2 క్యాన్సిల్ అయిపోతే 1 -0 సింప్లీ ఫస్ట్ రో ఫస్ట్ కాలం అయిపోయింది. నెక్స్ట్ ఫస్ట్ రో సెకండ్ కాలం ఎంత 2A - 0.1 into B సింప్లీ. నెక్స్ట్ 0 ఇది కదా 0 0 కాబట్టి ఇది ఏమైపోయిందంటే సింపుల్ గా 0. నెక్స్ట్ ఇది చేసినప్పుడు ఇది 0 ఇది వచ్చేసరికి ఎంత అంటే 3B సింపుల్. ఓకే దట్ ఈస్ ఈక్వల్ టు I కదా. I అంటే ఏంటమ్మా 1 0 0 1 కదా. కంపేర్ చేయి. సో ఆటోమేటిక్ కంపేర్ చేసినప్పుడు ఇక్కడ 1 ఇక్కడ 1 సరిపోయింది. ఇక్కడ 0 ఇక్కడ 0 సరిపోయింది. ఇక్కడ 3B ఇక్కడ 1. సో కాబట్టి ఆటోమేటిక్ గా 3B is equal to 1 B is equal to ఎంత అవుతుంది అంటే 1/3. ఓకే B is equal to ఎంత అంటే 1/3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి తీసుకొచ్చి 2A - 0.1 B is equal to 0. 2A is equal to 0.1 into B. A is equal to 0.1 అంటే 1/10 అమ్మ. ఓకే సో కాబట్టి B/10. సో కాబట్టి B అంటే 1/3 1/3/10 అంటే 1/30. సో కాబట్టి A is equal to ఎంత అంటే 1/30. సో కాబట్టి A is equal to 1/3 A is equal to 1/30 and B is equal to ఎంత అంటే 1/3 రైట్. సో మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు A plus B సో కాబట్టి 1/3 + 1/30. సో LCM వచ్చేసరికి 30 అవుతుందమ్మా. 10 + 1 ఎంత అంటే 11/30. సో A plus B is equal to ఎంత అంటే 11/30. సో కాబట్టి ఇక్కడ ఏంటి పాయింట్ నీకు ఏ వాల్యూ ఏ ఇన్వర్స్ వాల్యూ కనుక రెండు మ్యాట్రిసెస్ కనుక క్వశ్చన్లు ఇచ్చేస్తే నీకు ఎమ్మటే గుర్తురావాల్సిన ప్రాపర్టీ ఏంటంటే A into A inverse equal to రెండింటిని మల్టిప్లై చేసేస్తావు ఆటోమేటిక్ గా ఐడెంటిటీ మ్యాట్రిక్స్ తో కంపేర్ చేసి నువ్వు అన్నోన్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. ఇక్కడ చూడండి అమ్మా థర్డ్ ప్రాబ్లం. ఇఫ్ A is equal to Aij to the base 3/3 and B is equal to Bij to the base 3/3 and Bij is equal to 2 power I plus j ఇక్కడ ఒక కరెక్షన్ చేసుకోండి 2 power I plus j into Aij into Aij. ఓకే సో A వచ్చేసరికి Aij ఒక 3/3 మ్యాట్రిక్స్ అట అండ్ B వచ్చేసరికి Bij ఒక 3/3 మ్యాట్రిక్స్ అన్నాడు అండ్ రిలేషన్ ఇచ్చాడు చూడండి Bij is equal to 2 power I plus j into Aij. అయితే డెట్ ఏ వాల్యూ 2 అన్నాడు డెట్ B వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. వెరీ గుడ్ క్వశ్చన్. ఇది IAS కూడా ఒకసారి ఇచ్చాడు. ఓకే సో కాబట్టి ఒకసారి జాగ్రత్తగా నోట్ చేసుకొని చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ బి ఫ్రేమ్ చేయండి అమ్మా. బి ఫ్రేమ్ చేయండి. బి ఫ్రేమ్ చేసి వచ్చిన దాన్ని బట్టి మీరు అనలైజ్ చేయడానికి ట్రై చేయండి.
సో డెట్ ఏ ఇచ్చారు 2, డెట్ బి వాల్యూ ఫైండ్ అవుట్. సో వీడియో పాస్ చేసుకొని నోట్ చేసుకోండి అమ్మా. సో ఐఎమ్ మూవింగ్ ఆన్ టు సొల్యూషన్. సో ఎవరైనా చేయగలిగిన వాళ్ళు ఉంటే యూ క్యాన్ ఈజీలీ డూ ఇట్. ఓకే, so I'm moving on to the solution. Okay, yeah, మా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. a is equal to ఏమి ఇచ్చాడు, aij to the base 3/3 సింప్లీ కదా. b ఏమి ఇచ్చాడమ్మా, bij to the base 3/3, ఇదే కదా వాడు ఇచ్చింది 3/3. అండ్ నిన్నేం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇంకొక రిలేషన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు, bij is equal to 2 power i plus j into aij, ఇది కూడా ఇచ్చేసాడు. అండ్ det a is equal to 2 అన్నాడు, అయితే det b is equal to డాష్ అన్నాడు. ఫస్ట్ అసలు బి మ్యాట్రిక్స్ రైట్. బి అంటే ఏంటి, b11 b12 b13 b21 b22 b23 b31 b32 b33, ఇదే కదమ్మా 3/3 మ్యాట్రిక్స్ అంటే. సో b11 ప్లేస్ లో ఏ i ప్లస్ 1 j ప్లస్ 1 పెడితే 2 power 1 plus 1 2 square into a11 కదా. సో కాబట్టి ఇక్కడ చూడు 2 square into a11. b12 12 అంటే ఇక్కడ 1 plus 2 3, ఇక్కడ కూడా 1 2 అవుతుంది రైట్. సో 2 cube into a12. 1 3 పెడితే 1 plus 3 4 అవుతుంది, అంటే 2 power 4 into a13 సింపుల్. సిమిలర్ గా ఇక్కడ కూడా చూడు, ఇది a21 2 plus 1 అంటే 3, సో కాబట్టి 2 cube into a21, సో 2 power 4 into a22, సో 2 power 5 into a23 సింప్లీ. సిమిలర్లీ ఇక్కడ చూడు 2 power ఇది 31 3 plus 1 అంటే 4 into a31 అండ్ 2 power 5 into a32 అండ్ 2 power 6 into a33, ఇదే కదా మనకి వచ్చేది. ఇక్కడ కనుక నువ్వు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే b ఈజ్ ఈక్వల్ టు డెట్ బి ఈజ్ ఈక్వల్ టు డెట్ బి పెట్టుకుందాం డైరెక్ట్ గా. మరి ఇక్కడ 2 స్క్వేర్ కామన్ వస్తుంది, ఇక్కడ 2 క్యూబ్ కామన్ వస్తుంది, ఇక్కడ 2 power 4 కామన్ వస్తుంది. సో కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 power 4 ఇంటూ ఇక్కడ 2 స్క్వేర్ కామన్ తీసావు కాబట్టి ఇక్కడ a11, ఇక్కడ 2 ఇంటూ a12, ఇక్కడ వచ్చేసరికి 2 స్క్వేర్ ఇంటూ a13 వస్తుంది. ఇక్కడ కూడా 2 క్యూబ్ తీసేసావు కాబట్టి a21 2 ఇంటూ a22 2 స్క్వేర్ ఇంటూ a23. ఓకే, సో కాబట్టి ఇది a31, ఇది 2 ఇంటూ a32 వస్తుంది, ఇక్కడ 2 స్క్వేర్ ఇంటూ a33 వచ్చేస్తుంది. సింపుల్ గా డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ రైట్. సో కాబట్టి 4 3 7 7 plus 2 ఎంత అంటే 2 power 9 ఇంటూ ఇక్కడ చూడు మళ్ళీ ఈ కాలంలో 2 కామన్ వస్తుంది, ఈ కాలంలో 2 స్క్వేర్ కామన్ వస్తుంది. సో కాబట్టి 2 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ డిటర్మినెంట్ ఆఫ్ a11 a12 a13 a21 a22 a23, ఇది వచ్చేసరికి a31, ఇది వచ్చేసరికి a32, ఇది వచ్చేసరికి ఏమైందంటే a33 సింపుల్. ఓకే, 9 plus 1 10 10 plus 2 ఎంత 12, సో 2 power 12 ఇంటూ ఇది డిటర్మినెంట్ ఆఫ్ ఏనే కదమ్మా, అంతే కదా. డిటర్మినెంట్ ఆఫ్ a11 a12 మొత్తం అంటే డిటర్మినెంట్ ఆఫ్ ఏనే కదా. వాడు డిటర్మినెంట్ ఆఫ్ ఏ క్లియర్ గా మెన్షన్ చేశాడు, ఎంత అంటే దాని వాల్యూ 2. సో కాబట్టి ఇంటూ 2 సింప్లీ. సో 2 power 12 ఇంటూ 2 ఎంత అంటే 2 power 13. సో కాబట్టి డెట్ బి వాల్యూ ఎంత అంటే 2 power 13 సింప్లీ. సో కాబట్టి సింబాలిక్ ఫామ్ మీద ఈ విధంగా ఫ్రేమ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో చాలా క్లియర్ గా ఇచ్చాడు, డెట్ బి కి డెట్ ఏ కి రిలేషన్ ఇచ్చాడు అండ్ డెట్ ఏ వాల్యూ ఇచ్చేసాడు. సో కాబట్టి ఈజీగా కామన్స్ తీసేసుకొని ఎంత వాల్యూ వచ్చిందని నోట్ చేసేసుకుంటే అయిపోయింది. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి అమ్మా, ఐ విల్ ట్రై టు రెక్టిఫై ఇట్. ఓకే, సో ఐ మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్. సో నెక్స్ట్ చూడండి అమ్మా, ఫోర్త్ ప్రాబ్లం. ఇఫ్ aij టు ద బేస్ n by n అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ and aij is equal to I square minus j square for all ij, then the sum of all the elements of a is equal to dash. జాగ్రత్త చూడమ్మా, ఇక్కడ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దాని యొక్క సింబాలిక్ ఫామ్ ఇచ్చాడు. అయితే మ్యాట్రిక్స్ లో ఉన్నటువంటి మొత్తం ఎలిమెంట్స్ ని కనుక నువ్వు సమ్ చేస్తే ఏమవుతుంది అని అన్నాడు. ఓకే, సో వెరీ సింపుల్ గా చూద్దాం. ఓకే, ఏమవుతుంది అనేది ఒకసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే నీకు ఇక్కడ ఏమి ఇచ్చాడు, a is equal to aij to the base n by n, ఇదే కదమ్మా ఇచ్చింది. అండ్ aij is equal to ఏమి ఇచ్చాడు, I square minus j square సింపుల్. నువ్వు ఒక ఎగ్జాంపుల్ తీసుకో, 3/3 తీసుకో. ఫర్ సపోజ్ 3/3 తీసుకుంటే a11 కదమ్మా, 1 square minus 1 square అంటే ఎంత 0. a12 కదా, 1 square minus 2 square అంటే ఎంత -3. a13 కదా, 1 square minus 3 square అంటే ఎంత 1 minus 9 minus 8 సింపుల్. ఓకే, a21 4 minus 1 అంటే ఎంత 3. a22 అంటే 4 minus 4 0. a23 అంటే 4 minus 9 4 minus 9 ఎంత -5. ఇది a31 9 minus 1 ఎంత అంటే 8. ఇది a32 9 minus 4 5. a33 అంటే 0. మా ఇది ఏ మ్యాట్రిక్స్ అమ్మా, ఇది ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మొత్తం జీరోస్ ఉన్నాయి, పైన ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో దానికి మైనస్ ఆఫ్ ది ఎలిమెంట్స్ ఉన్నాయి. సో కాబట్టి నీకు ఇచ్చిన సింబాలిక్ ఫామ్ అనేది ఎవరికి రిప్రజెంట్ చేసింది అంటే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. అది నువ్వు ఫస్ట్ ఐడెంటిఫై చేయగలగాలి. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో మొత్తాన్ని యాడ్ చేయి, ఎందుకంటే ప్రిన్సిపల్ డయాగోనల్ ఎలిమెంట్స్ మొత్తం జీరో, అది ఎంత పెద్ద మ్యాట్రిక్స్ అయినా పైన ఏవైతే ఎలిమెంట్స్ ఉంటే కింద దానికి మైనస్ ఆఫ్ దట్ ఎలిమెంట్స్ ఉంటాయి, రెండు యాడ్ చేస్తే ఏమైందమ్మా 0.
సో ఎప్పుడైనా సరే ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ లో సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ కంపల్సరీగా 0 అవుతాయి. సో కాబట్టి ఇప్పుడు నీకు ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, ఆటోమేటిక్ గా సమ్ ఆఫ్ ఆల్ ఎలిమెంట్స్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 0 సింప్లీ. ఓకే, సో కాబట్టి ఫస్ట్ ఏం ఐడెంటిఫై చేయగలగాలి, రైట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది ఐడెంటిఫై చేయగలగాలి. ఎగ్జాంపుల్ తీసుకోండి, ఆటోమేటిక్ గా సబ్స్టిట్యూట్ చేయండి, కనపడుతుంటుంది అక్కడ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్, నువ్వు యాడ్ చేస్తే ఆటోమేటిక్ ఎలిమెంట్స్ మొత్తం ఏమైపోతుంది 0 అయిపోతుంది. ఓకే, సో వెరీ సింపుల్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ రైట్. నెక్స్ట్ రైట్, ఇక్కడ చూడండి సింపుల్ గా ఏం ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అండ్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు ఈ డిటర్మినెంట్ మీరు ఫిఫ్త్ ప్రాబ్లం మీరు ఓన్ గా ట్రై చేయండి అమ్మా, సింపుల్ గా వచ్చేస్తుంది. డిటర్మినెంట్ ఎక్స్పాండ్ చేయండి, మీరు రో ఆపరేషన్స్ యూస్ చేసుకోండి. ఓకే, సో అది ఈ గేట్ లో అంత ఇంపార్టెంట్ కాదు. సో ఐఎమ్ లీవింగ్ టు యూ. సో సిక్స్త్ ప్రాబ్లం చూడండి అమ్మా, an ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ A ఈజ్ ఈక్వల్ టు 1 1 1 1 అండ్ 1 1 -1 -1 అండ్ 1 -1 0 0 0 0 1 -1 దెన్ A into A transpose is equal to dash అన్నాడు. ఓకే, మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, A into A transpose is equal to dash అన్నాడు. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే అసలు ఏం లేదు, అసలు నువ్వు ఏ అనే మ్యాట్రిక్స్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్ చెప్పు, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కదా. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే ఏంటమ్మా, A into A transpose is equal to I సింప్లీ కదా. వాడు నిన్నేం అడిగాడు, A into A transpose హోల్ ఇన్వర్స్ అన్నాడు, అంతేగా. సో A into A transpose అంటే ఎంత, I ఇన్వర్స్ is equal to ఎంత అంటే I సింప్లీ. వాడు ఎంత పెద్ద మ్యాట్రిక్స్ ఇస్తే నీకేంటమ్మా, వాడు నీకు ఈ సింపుల్ గా ఇచ్చిన క్వశ్చన్ ఏమన్నాడు, ఇచ్చే మ్యాట్రిక్స్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అన్నాడు. సో ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే డైరెక్ట్ గా ఏంటి, A into A transpose is equal to I. సో కాబట్టి I ఇన్వర్స్ చేస్తే ఆటోమేటిక్ ఏమైపోయింది అంటే I అయిపోయింది. సో కాబట్టి హ్యాపీగా సాల్వ్ చేసుకోవచ్చు. సో మీకు ఏం గుర్తుండాలి, ఓకే ఫైన్ ఇది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అనే ఒక పాయింట్ గుర్తుంటే ఇది. ఓకే ఫైన్, ఐఎమ్ మూవింగ్ ఆన్ టు ద లాస్ట్ ప్రాబ్లం. సో ఇది ఒక ప్రాబ్లం చేద్దామమ్మా. ఇంకా మీరు ఏదైనా గేట్ ప్రాబ్లమ్స్ ట్రై చేసేటప్పుడు ఏదైనా డౌట్స్ వస్తే కమెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి, ఐ విల్ డెఫినెట్లీ సాల్వ్ ఇట్. ఓకే ఫైన్. Last problem, if A is equal to cos theta minus sin theta 0, sin theta cos theta 0 0 0 1, then A inverse is equal to dash. Okay, మరి ఇది కనుక మీరు అబ్జర్వ్ చేస్తే A is equal to cos theta minus sin theta cos theta and this is 0 0 1 and this is also 0 0 1 and మిమ్మల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, A inverse is equal to dash అన్నాడు. యాక్చువల్గా A inverse అంటే మన ప్రొసీజర్ ప్రకారం షార్ట్ కట్ వేసి అదంతా చేసి చేయాలి, కానీ ఇక్కడ అవసరం లేదు. చూడు ఎందుకని, ఇచ్చిన మ్యాట్రిక్స్ ఒక ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఓకే, సో కాబట్టి అది చాలా ఫేమస్ అమ్మ, కాస్ థీటా మైనస్ సైన్ థీటా కాస్ థీటా అనేది ఒక ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. కాబట్టి మీరు చూడండి ఏ ట్రాన్స్పోజ్ క్యాలిక్యులేట్ చేయి, ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఏమవుతుందో కాస్ థీటా మైనస్ సైన్ థీటా 0 సైన్ థీటా కాస్ థీటా 0 0 0 1 సింప్లీ కదా. ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఫైండ్ అవుట్ చేయమా, ఏ ఇంటూ ఏ ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఇక్కడ చూడు cos first row into first column, cos theta into cos theta cos square theta minus into minus sin square theta, cos square theta plus sin square theta value ఎంత 1. okay, next first row into second column. okay, cos theta sin theta minus sin theta cos theta రెండు క్యాన్సిల్ అయిపోతే ఆటోమేటిక్ ఇక్కడ ఏమొస్తుంది 0. నెక్స్ట్ ఫస్ట్ రో into థర్డ్ కాలమ్ 0 0 0 ఆటోమేటిక్ 0. సిమిలర్ గా మిగతా కూడా చేస్తే 0 1 0 0 0 1 వస్తుంది. సో కాబట్టి కంపల్సరీగా A into A ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు ఎంత వస్తుందంటే I. ఓకే, సో అంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ ఏ మ్యాట్రిక్స్, ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్. ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే A ఇన్వర్స్ ఇస్ ఈక్వల్ టు ఆటోమేటికల్లీ ఏమైతే A ట్రాన్స్పోజ్. సో కాబట్టి దిస్ ఈస్ నథింగ్ బట్ ద A ఇన్వర్స్ ఆఫ్ ద గివెన్ క్వశ్చన్. ఎందుకంటే ఇచ్చిన మ్యాట్రిక్స్ యొక్క ఒక ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే A into A ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు I అంటే A ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్ టు A ఇన్వర్స్. అంటే A ఇన్వర్స్ అంటే మొత్తం చేయక్కర్లా, డైరెక్ట్ A ట్రాన్స్పోజ్ ఇస్ నథింగ్ బట్ A ఇన్వర్స్. ఎందుకని ఇచ్చిన మ్యాట్రిక్స్ అనేది ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ కాబట్టి. ఓకే, సో కాబట్టి గేట్ లో ఇట్లాంటి ఇన్నోవేటివ్ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు. సో కాబట్టి మీరు ఒకటే నేను చెప్పిన కాన్సెప్ట్స్ ఏవైతే ఆ కాన్సెప్ట్స్ అన్ని జాగ్రత్తగా మైండ్ లో ఉంచుకోండి. సో ఏ ప్రాబ్లం అయినా కానీ ఈజీగా సాల్వ్ చేస్తారు. ఒకవేళ ఏదైనా మీకు ఏదైనా డౌట్ వస్తే ఏదైనా ప్రాబ్లం సాల్వ్ చేయడంలో అప్పుడు నాకు అది కామెంట్ బాక్స్ లో ప్లేస్ చేయండి, వి విల్ డెఫినెట్లీ సాల్వ్. ఓకే, సో నెక్స్ట్ వీడియో లెక్చర్ లో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలని చెప్తాను. అండ్ నెక్స్ట్ థర్డ్ వీడియోలో మనము సొల్యూషన్ ఆఫ్ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఒక ఆగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ మెథడ్ యూజ్ చేసి సిస్టమ్ కన్సిస్టెంట్ కాదా, ఒకవేళ కన్సిస్టెంట్ అయితే యూనిక్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్, ఒకవేళ ఇన్కన్సిస్టెంట్ అవన్నీ అనలైజ్ చేస్తాం. అండ్ లాస్ట్ వీడియోలో ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ క్యారీ హామిల్టన్ థియరం యూజ్ చేసి లీనియర్ ఆల్జీబ్రా అనేది క్లోజ్ చేసేద్దాం. ఓకే, సో కాబట్టి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్ విత్ ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బై.